श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ ఏకనాథ భాగవతం 14వ అధ్యాయం. ఓంకార స్వరూప సద్గురు నీకు నమస్కారం. నీవు క్షీరసాగరానివి. నీ జ్ఞానమనే చంద్రోదయం ప్రతి జీవునికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆ చంద్రుని వెన్నెల హృదయాకాశంలో దివ్య ప్రకాశమై త్రివిధ తాపాలనే అజ్ఞానాంధకారాన్ని దూరం చేస్తుంది. ఆ చంద్ర కిరణాలు స్వానందామృతాన్ని వర్షించి చెకోరాల వంటి జీవుల ఆర్తిని తృప్తిపరుస్తాయి. అజ్ఞానాంధకారంలో జీవుని దేహ కమలం ముకుళించుకోగా నీ జ్ఞాన కిరణాలు వికసింపజేసి ఆనందపరుస్తాయి. ఆ చంద్రుని దృష్టి సోకిన జీవుల అంతఃకరణం ఆనందంతో ఉప్పొంగి అంధకారమనే చంద్రకాంత మణులను కరిగిస్తాయి. పౌర్ణమి చంద్రుని చూసి సముద్రంలోని అలలు ఉవ్వెత్తున ఎగిసిపడినట్లు శిష్యుడు జ్ఞానంతో పరిపూర్ణుడైతే సద్గురువు ఆనందంతో ఉప్పొంగిపోతాడు. గురువాజ్ఞను పాటించే శిష్యుడు అద్వైతానుభవంతో ఆత్మానందంలో తేలియాడుతాడు. సద్గురువు అనే సాగరం అగాధం. ఆదరంతో పరికిస్తే వేదాంత తరంగాలలో అసంఖ్యాకమైన శబ్ద జ్ఞాన రత్నాలు లభిస్తాయి. విశ్వాసమనే మందరాచలాన్ని కవ్వంగా, వైరాగ్యమనే వాసుకిని తాడుగా చేసి ధైర్యమనే దేవదానవులు క్షీరసాగరాన్ని మధించడానికి సంసిద్ధమయ్యారు. ఆ మదనారంభంలో తుఫాను బీభత్సంలా లయ విక్షేపమనే కాలకోట విషం ఉత్పన్నమైంది. దానిని వివేకమనే మహాదేవుడు ఆత్మదృష్టితో మింగేశాడు. మళ్లీ మదనం మొదలైంది. చివరకు ఆ క్రియను విరమించగా అందులో నుండి శాంతి అనే లక్ష్మి వెలువడింది. ఆమెను శ్రీపతి వశం చేసుకున్నాడు. ఆ మదనం నుండి మెల్లమెల్లగా దేవదానవులకు ప్రీతికరమైన బ్రహ్మరస భ్రమరసాలతో నిండిన అమృత కలశం ఉద్భవించింది. దానిని పంచడానికి దేవుడు మోహిని రూపధారణ చేశాడు. అహం అనే రాహువు శిరచ్ఛేదం గావించి దేవతలను అమృతపానంతో తృప్తులను గావించి ఆ మోహిని వెంటనే నారాయణ రూపం దాల్చింది. పూర్వ దేహ బుద్ధి ఆమెకు లేదు. క్షీరసాగరంలో నారాయణుడు సమాధి అవస్థలో శేషసేనుడై సుఖంగా పౌళించి ఉన్నాడు. సద్గురువు జ్ఞానసాగరుడు అయిన ఆ నారాయణుడు వేదాలకు అంతుపట్టడు. నారాయణాది అవతారాలు ఆయన వల్లనే సంభవించాయి. ఆ దేవదేవుని జ్ఞానరత్నాలు హరిహరుల కంఠ ముకుటాలలో శోభిల్లుతున్నాయి. వాటిని వేదాలు కవి సముదాయం వర్ణించాయి. శ్రేష్ఠ సాధన ఏది? ఓ జనార్దన, నీవు సుఖసాగరానివి. నీ రూపం అనంతం, అపారం, ఎవరికీ అంతుపట్టవు. ఆలోచనలతో సతమతమవుతున్న వారి దృష్టికి గోచరించవు. వేదాలు నీ స్వరూపాన్ని వర్ణించలేవు. అలాంటప్పుడు ఈ మరాఠీ భాష ఏ విధంగా సరిపోతుంది? అనితర సాధ్యమైన సార్వభౌముని కిరీటంపై ఈగ వాలినట్లు పట్టపురాణి శరీరాన్ని తాకడానికి ఎవరికీ అర్హత లేకపోయినా ఆమె స్తన్యాన్ని రాజపుత్రుడు పానం చేసినట్లు ఈ మరాఠీ భాష సద్గురు జనార్దన స్వామి కృపతో ఆత్మజ్ఞానాన్ని పొంది అనిర్వచనీయమైన జ్ఞానకథను కథనం చేస్తుంది. ఘటం లోపల వెలుపల ఆకాశం వ్యాపించినట్లు శబ్దాతీతమైన బ్రహ్మ శబ్దంలో వ్యాపించినందున ఒక్క వ్యర్థమైన మాటకు కూడా అవకాశం లేదు. పిల్లవానికి మాటలు రాకపోతే తండ్రి వాని నోట పలికించ యత్నించినట్లు నా వాక్కును మాట్లాడింప చేసేది జనార్దనుడే. కోట్లాది గ్రంథాలను అభ్యసించినా భాగవతంలోని జ్ఞానం గోచరించదు. కానీ శ్రీమద్భాగవతంలోని హంస గీతా జ్ఞానాన్ని జనార్దన స్వామి కృపతో మరాఠీ భాషలో వచించగలిగాను. శుద్ధ అంతఃకరణంతో నన్ను పూజిస్తే జ్ఞానం లభిస్తుంది. అది సంసారంలోని ఆసక్తిని ఛేదించి నా భక్తులకు సాయుధ్య ముక్తిని ప్రసాదిస్తుంది. నా భజనతో మోక్షం చేకూరుతుంది అన్న శ్రీకృష్ణుని పలుకులు విని ఉద్ధవుని మనసులో మరో ప్రశ్న ఉదయించింది. ఉద్ధవుడిలా అడిగాడు, శ్రీకృష్ణ, మోక్ష మార్గానికి సాధనలు ఎన్ని? వేదవేత్తల అభిప్రాయాన్ని అనుసరించి విభిన్న సాధనలు అనుభవంలో ఉన్నాయి.
ఆ సాధనలన్నీ సమాన యోగ్యత కలిగినవా? వాటిలో ఎక్కువ తక్కువలున్నాయా? నీవు ఏది చెబితే అది ముక్తి కోరే భక్తులకు సర్వశ్రేష్ఠ సాధనవుతుంది. భక్తుడు ఇతర సాధనలను కోరుకోడు. సకల విధాలైన సాంగత్యాన్ని వీడిన వెంటనే ఆత్మస్వరూపం ప్రాప్తిస్తుంది. నా స్వరూపంపై చిత్తముంచి ఫలాపేక్ష లేక నిష్కామ భావంతో నన్ను పూజించడమే మోక్ష సాధన, భక్తే ముఖ్య సాధన అని చెప్పిన తరువాత ఇతరులు చెప్పిన సాధనల వలన ఆత్మస్వరూపం లభిస్తుందా లేదా అన్న సందేహానికి సమాధానంగా శ్రీకృష్ణుడిలా అన్నాడు: ఉద్ధవ, విద్వాంసులు త్రిగుణాత్మకులు. తమకు ప్రీతి కలిగించే గుణ సాధనను బోధిస్తారు. జ్ఞానాభిమానం కలవారు అనేక సాధనలు నేర్పిస్తారు. ఈ పరంపర దీర్ఘకాలం నుండి వస్తున్నందున విద్వాంసుల జ్ఞానం మలినమైంది. వారు తుచ్చమైన ఫలాలను సత్యమని భావిస్తారు. ఈ అధ్యాయంలో సమాధియుక్త ధ్యానయోగ స్థితి అనే సాధనలో భక్తే ముఖ్యమని, ఫలాలను ఆశించే ఇతర సాధనలు తుచ్చమని శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. ప్రళయకాలంలో సత్యలోకం సమాప్తం కాగానే జ్ఞానప్రకాశంతో ఉజ్వలమైన నా వేదవాణి కూడా నశించింది. ప్రళయానంతరం బ్రహ్మదేవునకు నా వేదవాణిని వినిపించడానికి ఎవరూ మిగులలేదు. అందువలన అది లుప్తమైంది. సృష్టి ఆరంభంలో ఆ వేదవాణిని బ్రహ్మదేవునికి నేను ఉపదేశించాను. అందులో నా భక్తి యథార్థ ఆచరణను వివరించాను. ఆ వాణి అనుసంధానంతో నా స్వరూపంలో సమాధానం పొందే నా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మదేవునికి బోధించాను. సర్వ వేదాలను ఆకళింపు చేసుకుని బ్రహ్మదేవుడు మొదట మనువుకు ఉపదేశించాడు. మనువు నుండి ఆయన మానసపుత్రులైన సప్త మహర్షులకు వేదాలు లభించాయి. బ్రహ్మదేవుడు దక్షాది ప్రజాపతులకు బోధించగా వారి నుండి ఆ జ్ఞాన సంపదను పొందిన వారిని లెక్కించలేము. భృగు, మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహ, ఋతు అనే 7 ప్రసిద్ధిగాంచిన మహర్షులు వారి పుత్ర పౌత్రులు నర, కిన్నర, దేవ, దానవ, సిద్ధ, విద్యాధర చారణులకు, గుహ్యక, గంధర్వ, రాక్షస, కిందేవ, వానరాది కింపురుషులకు, నాగ, సర్పాది తామసులకు, సర్వులకు పరంపరగా ఉపదేశించారు. ముఖం మనిషి వలె, శరీరం వనచరం వలె ఉండే ఎలుగుబంట్లను కిన్నరులంటారు. ముఖం పురుషునిలా ఉండి శరీరం 4 కాళ్ల జంతువులా ఉండే వానరులను కింపురుషులంటారు. దుర్గంధ కల్మష రహిత బలిష్ట దేహాలతో వారు భాషిస్తారు. మానవులైన దేవతల్లా కనబడే వారిని కిందేవులనంటారు. అలా రజస్తమో ప్రకృతులతో పలువురు ఉపదేశాన్ని పొందినందున తమ తమ అవగాహనను బట్టి వారు జ్ఞానాన్ని బోధిస్తారు. ప్రకృతిని బట్టి స్వభావం, గుణాన్ని బట్టి వాసన, వాసనలను బట్టి ప్రాణులలో వైషమ్యం కలుగుతుంది. దేవ, మానవ, పశు యోనులు వాసనలను బట్టి ప్రాప్తిస్తాయి. ఈ వాసనలను అనుసరించి ప్రాణులలో అనేక భేదాలు నిర్మితమవుతాయి. వారి ప్రకృతిని బట్టి గ్రహించిన అర్థాన్ని పరంపరగా శిష్యులకు నేర్పుతారు. వేదాన్ని తప్పుగా అర్థం చేసుకుని అదే సరైనదని భావించడం, చెడు సాంగత్యం చేయడం, వ్యర్థమైన సాధనలు చేయించడం, విచిత్ర పద్ధతిలో ఉపదేశం చేయడం, ఇవన్నీ ప్రకృతి గుణాలు, అహంకారం వలన జరుగుతాయి. అలా వేదవేత్తలు తమ ప్రకృతిని అనేక రకాలుగా వృద్ధి పొందిస్తుంటారు. వారు ప్రాంతీయ అభిప్రాయవాదంలో దృఢంగా ఉంటారు. వాస్తవంగా స్వప్నం మిథ్య, కానీ నిద్రించేవానికి నిజమనిపించినట్లు భిన్న భిన్న అభిప్రాయాలన్నీ వాస్తవంగా భావిస్తారు. కానీ వేదం తెలియని వారికి ఈ ఉపదేశ పరంపర నిజంగా తోస్తుంది. ఒకడు వేద విరుద్ధమైన అభిప్రాయాలతో పాషండ మతాన్ని స్థాపించి వాటిని శిష్యుల మనసులో దృఢం చేస్తాడు. ఉద్ధవ, విభిన్న వాసనలు గుణాల పొందిక వల్లనే ఉత్పన్నమవుతాయి. భిన్న భిన్న స్వభావాల మనుష్యులు తయారవుతారు. నా మాయే దీనికంతా మూలం. శ్రేష్ఠులను కూడా నా మాయ మోహింపజేసి విచారశూన్యుల చేసింది. వాని మోక్ష మార్గాన్ని విస్మరింపజేసి విషయ విచారానికి లోను చేసింది. అందువలన లోకులలో నిష్ఠ నశించి
సాధనా ప్రయత్నాలు యథాలాపంగా చేస్తుంటారు. అనేక మతవాదులు వర్ణించిన వివిధ సాధనా సౌలభ్యాలను శ్రీపతి ఉద్ధవునకు వివరిస్తున్నాడు. సాధనా సౌలభ్యాలు. ఈ విషయంగా మీమాంసకులు ఇలా అంటారు: నిషిద్ధ కామ్య కర్మలను చేయవద్దు. ఇతర కర్మలే మోక్షానికి ముఖ్య సాధన. కావ్య, నాటక, అలంకారాలు చేసేవాడు కవిత్వమే ముఖ్య సాధనంగా భావిస్తాడు. ఉత్తమ కవితలు రచించడం, పద్యాలను రాయడం, యశస్సు లభించడమే మోక్షమని తలుస్తాడు. కవితల వల్లనే మోక్షం లభిస్తుందని ప్రతిభాశాలి అయిన గొప్ప కవి అంటాడు. అలా కవీశ్వరునికి కవితల్లో మోజు. వాత్సాయనుని కామశాస్త్రం విలక్షణమైనది. ఆయన కామసుఖంతో మోక్షం లభిస్తుందంటాడు. అందుకని నిత్యం కామాన్ని సేవించమని చెబుతాడు. సత్య, శమ, దమాలే నిజమైన సంపద. అదే మోక్ష సాధనమని సాంఖ్యయోగులంటారు. సార్వభౌమ రాజ్యం పొందడమే మోక్షమని నీతి శాస్త్రవేత్తల అభిప్రాయం. వారు సామం, దానం మొదలైనవి మోక్ష సాధనలని అనుకుంటారు. కొందరు శిఖ, యజ్ఞోపవీతాలను త్యజిస్తే మోక్షం లభిస్తుంది. ఆ మార్గం అన్నిటికంటే ఉత్తమం అంటారు. నాస్తికులు దేహమే ఆత్మగా భావించి కోరికల ప్రకారం నడుచుకో, ఇష్టమైన సుఖాలను అనుభవించు, స్వర్గం నరకం ఏవీ లేవు, శరీరం మరణిస్తే మండి భస్మమవుతుంది, ఇక పునర్జన్మ ఎక్కడిది అంటారు. యాజ్ఞికులు అశ్వమేధ, రాజసూయ యజ్ఞాలే మోక్షానికి మార్గం అంటారు. కొందరు మూర్తి ఉపాసన, పూజే సాధన, దానమివ్వడమే మోక్షానికి శ్రేష్ఠ సాధనగా భావిస్తారు. హఠయోగులు ఉపవాసాలతో శరీరాన్ని కృషింపజేసి తపస్సు చేయడమే మోక్ష ప్రాప్తికి మార్గమని అంటారు. వ్రతగ్రహణమే మోక్షానికి ఉత్తమ సాధన. వ్రతాన్ని నియమంగా ఆచరించాలి, అదే మోక్ష సాధన అని యాజ్ఞికుల అభిప్రాయం. అలా తమ తమ అభిప్రాయాలను బట్టి సాధనల గొప్పతనాన్ని వర్ణిస్తారు. కానీ ఈ సర్వ సాధనలు అనిత్యం. ఫలాపేక్షను త్యజించి దేహాభిమానాన్ని, తమ సాధనను నాకు అర్పించకపోతే సాధనా ఫలం దుఃఖమయమవుతుంది. అతడు జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తుంటాడు. ఆ సాధనల వలన లభించే స్వర్గాది సుఖాలు అశాశ్వతం, నాశవంతమైనవి. విషం కలిపిన పంచదారలా లోకులకు దుఃఖ కారణాలవుతాయి. తన చేతల వలన దోషి అయిన వానికి సుఖం ఎలా లభిస్తుంది? అతడు అంధతమమనే నరకం పొందుతాడు. విషయ సుఖాలలో ఆసక్తమైన వాడు రాత్రింబవళ్ళు అదే ధ్యాసలో ఉంటాడు. అందువలన నరకప్రాయమైన తమోగుణం వృద్ధి అవుతుంది. కానీ అవే సాధనలను హృదయపూర్వకంగా శుద్ధ ప్రేమతో నన్ను భక్తితో పూజించి కొలిచే వారి భక్తి స్వరూపాన్ని గురించి విను. ఆత్మానందానుభవం. భక్తితో ఆత్మానందం ప్రాప్తిస్తుంది. దానిని వర్ణించడానికి దేవుడు ఉద్ధవుని ఉద్దేశించి, ఉద్ధవా, భక్తి సుఖాన్ని పొందబోయే భాగ్యశాలివి నీవే. భక్తి సుఖభాగ్యం పొందిన వారిని భాగవతుడు అనడం తగినది. రజస్వల అయిన స్త్రీ తన పతిని స్పర్శించనట్లు నా భక్తుడు నా స్వరూప ప్రాప్తి కోసం ఇహలోక సుఖాలను స్పర్శ కూడా చేయడు. నన్ను సతతం చింతన చేసి నా భక్తుడు పరలోకాన్ని పొందడానికి ఇష్టపడడు. బ్రహ్మలోకాన్ని కూడా తృణప్రాయంగా భావిస్తాడు. అటువంటి నిరపేక్షతతో నన్ను పూజిస్తే అంతఃకరణంలో ప్రేమ నిర్మితమవుతుంది. ఆయన చెంత నేను సహజంగా ప్రత్యక్షమవుతుంటాను. ప్రత్యక్షమవుతానని చెప్పడం వ్యర్థం. నేను వాని హృదయంలోనే వసిస్తాను. చిత్తవృత్తులు నిర్వికల్పమైతే నేను కనబడుతుంటాను. అందువలన నేను ప్రత్యక్షమైనట్లు తోస్తుంది. ఆకాశంలో మేఘాలు లేకపోతే సూర్యుడు గోచరించినట్లు విషయాసక్తి నశిస్తే ఆత్మరూపంతో ప్రత్యక్షమవుతాను. పరుసువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు చిత్తం నా స్వరూపంపై లగ్నమైతే నా భక్తుడు ఆత్మజ్ఞానంతో నా రూపుడవుతాడు. ఆ సమయంలో నా భక్తునికి కలిగే దివ్యానందానికి సాటి వేరే లేదు. ఆ ఆత్మానందం కోసం శంకరుడు శ్మశానంలో వసించాడు. బ్రహ్మకు ఆత్మానందం నేను ఉపదేశించాను. భక్తుడు నా ఆనందానుభవాన్ని పొందితే దేహాది జనన మరణాలను విస్మరిస్తాడు. ఆకలి దప్పులు జ్ఞప్తికి రావు. ఆత్మానందం పొంగి పొరలుతుంటుంది. విషయాసక్తుడు అంతులేని సంపదను వెచ్చించినా
ధనం, ధాన్యం, పుత్రులు, ఆప్తులు, ఇష్టులు సర్వస్వం సమర్పించిన ఆ దివ్యానంద మాధుర్యాన్ని పొందలేడు. అహో, బ్రహ్మదేవునితో సహా సత్యలోక వాసులకు ఈ ఆనందం లభ్యం కాదు. నా ఆత్మానందాన్ని పొందితే సర్వేంద్రియాలు ఆనందమయమవుతాయి. ఆ ఆనంద స్థితి పరలోక వాసులకు లభించదు. నిష్కామంగా, నిర్లోభంగా, నిర్దంభంగా భజన చేస్తూ నిర్మత్సరంగా, నిరభిమానంగా ఉన్న భక్తులకు నేను బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తాను. నేను నా భక్తులను దేశకాల పరిమితులు లేకుండా నా అలౌకిక ఆత్మానంద శిఖరాలకు చేరుస్తాను. అలాంటి నా భక్తునికి మఠం, మట్టి ఇల్లు, గుడిసె ఏమీ ఉండవు. భిక్షకు వెళ్ళడానికి జోలి కూడా ఉండదు. అతను నా ఆత్మసుఖం కోసం వస్తాడు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి 11 ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకుంటే ఆత్మానంద సామ్రాజ్యంపై విరాజమానుడవుతాడు. ప్రాణులలో భిన్నత్వం గోచరించిన సర్వులను సమభావంతో వీక్షిస్తే నా ఆత్మానంద శిఖరాన్ని అధిరోహించి సమసామ్యంతో క్రీడిస్తాడు. సర్పం కుబుసం విడవగానే దానిని వదిలేస్తుంది. ఆ కుబుసాన్ని కాలితో తన్నినా అది అటు ఇటు కదులుతుందే కానీ కాటు వేయదు. అలాగే ధనం, భార్యాపుత్రులు, ఇల్లు మొదలైన వాటిపై మోహం విడిచి కామక్రోధాలు నశిస్తే శాంతి లభిస్తుంది. నా ఆత్మసుఖం వాని పాదాల చెంత ఉంటుంది. వాని చూపు ఏ దిక్కు సోగితే ఆ దిక్కు ఉజ్వలమవుతుంది. అతను నిలబడిన ప్రదేశంలో మహాసుఖం మూర్తిభవిస్తుంది. పాదం పెట్టిన చోట ఆత్మసుఖ గని వెలువడుతుంది. దైవయోగాన ఎవరైనా కలిస్తే వానికి మంచి రోజులు మొదలైనట్టే. వాని పాదం తగిలితే అలభ్యమైన ఆత్మసుఖం లభ్యమవుతుంది. వాని ప్రతి కదలికలో ఆత్మసుఖం గూడు కట్టుకుని ఉంటుంది. అతను సర్వసుఖాల నిలయం. వాని సర్వాంగాలు సుఖప్రదం. వాని అంతర్బాహ్యాలలో ఆత్మానందం నిండి ఉంటుంది. వాని సుఖ పరిపూర్ణత అంటే భక్తి సంపన్నతను దేవుడు వివరిస్తున్నాడు. అభేద భక్తి. నా చెంత చిత్తాన్ని అర్పించిన భక్తుడు నా సుఖంలో సుఖిస్తాడు. అతడు ఏ విషయాలలోనూ ఆసక్తుడు కాడు. పైకి నా భక్తి నటిస్తూ ఆంతర్యంలో ఇహలోక పరలోకాలపై కోరిక ఉన్నట్లయితే అది భక్తి కాదు, కామాసక్తి అవుతుంది. మలంలో పడిన శనగ గింజలంటే పందికి చాలా ఇష్టం. కానీ తెలివిగల వానికి అసహ్యమైనట్లు నా భక్తుడు సార్వభౌమ పదాన్ని సైతం తుచ్చంగా భావిస్తాడు. రసాతలాది సర్వ పాతాళాలలో అమృతం వంటి సుఖాలు లభించినా నా భక్తుడు ఆ ఉపభోగాలను ఇచ్చించడు. ఆరగిస్తున్న అమృత ఫలాలను కాదని తెలగపిండికై ఆశించినట్లు నా సౌఖ్యాన్ని వీడి నా భక్తుడు పాతాళంలోని రాజ్యాధిపత్యాన్ని మోహించడు. దేవతలు, మానవులు, నాగులు సర్వులు వందనం చేసే దేవేంద్రుని నగరమైన అమరావతి ప్రాప్తించిన కస్తూరి ముందు మట్టి చల్లినట్లు నా భక్తుడు త్యజిస్తాడు. ఇంద్రాదులకే వందనీయమైన ఉత్తమోత్తమ బ్రహ్మలోకాన్ని సుఖ సంపన్నుడైన నా భక్తుడు తుచ్చమని భావిస్తాడు. మజ్జిగ, పాలు చూడటానికి ఒకేలా ఉన్నా తెలివైన వాడు పాల పాత్రను స్వీకరిస్తాడు. అలాగే మూర్ఖుడు సత్యలోకం, భక్తి సుఖం ఒకటే అంటాడు. కానీ నా భక్తుడు ఆ లోకాన్ని తిరస్కరిస్తాడు. ఇంద్ర పదవి, బ్రహ్మలోకం, పాతాళ లోకాలకు అమృతపానం చేయించే సిద్ధి లభించినా నా భక్తుడు స్పృశించడు. ఉద్ధవా, నా భక్తుడు అణిమాది సిద్ధులను తృణీకరించి నా భక్తి మార్గాన్ని అనుసరిస్తాడు. ఆ సిద్ధులే కాదు, సలోకత, సరూపత, సమీపత అనే ముక్తులను స్పృశించడు. కాలుని శక్తికి అతీతమైనట్టి, జనన మరణాలు లేనట్టి సాయుధ్య ముక్తిని ప్రసాదించినా స్వీకరించడు. భక్తి వల్లనే వాని మనసు ఆనందమయమైంది. అందుకని భక్తి అంటే వానికి ప్రీతి. భక్తిలోనే లీనమవుతాడు. 4 ముక్తులు పాదాలు పట్టుకున్నా నేను తప్ప భక్తునికి వేరేది ప్రియం కాదు. నా భజన సుఖానికి ముల్లోకాలు సాటిరావు. నా అభేద భక్తితో వాని హృదయం నిండి ఉంటుంది. నేను లేకపోతే సకల సుఖాలు తుచ్చమని త్యజిస్తాడు. నా భక్తునికి నా భజనే అలౌకిక ఆనందం. ఉద్ధవా, భక్తుడు భక్తితో ఉన్మాదుడవుతాడు. అందుకని నిన్ను పూజించడం వానికి ప్రీతి. భక్తులకు నీపై ప్రేమ ఉంటుంది, కానీ నీకు భక్తులపై అంత ప్రేమ ఉండదు.
దానికి కారణం భజ్య భజన భజన చేసేవాడు అనే త్రిపుటి అజ్ఞానం వలన ఉత్పన్నమవుతుంది. స్వప్నంలో భోజనానికి పిలిచారని ఎవరూ భోజనానికి వెళ్ళరు. అలాగే అజ్ఞానయుక్తమైన భజనను నీవు ప్రేమించడం కల్లా అని నీకు అనిపించవచ్చు. నా భజనలో భక్తుని భక్తి భావాన్ని బట్టి నాకు ప్రేమ జనిస్తుంది. నా పట్ల వారి ప్రవర్తనను అనుసరించి నర్తిస్తాను. భక్తుడు నాపై అనన్య భక్తి నిలిపితే అపారమైన కరుణ ప్రసరింపచేస్తాను. భక్తి తత్పరుడు భగవంతుడు. నా భక్తునిపై నాకెంత ప్రేమో నాకు తెలుసు. దానికి సాటి ముల్లోకాలలో వేరే లేదు. అనన్య భావంతో నా భక్తిలో లీనమైతే అజ్ఞానం నశిస్తుంది. ఆ భక్తునిపై నా ప్రేమ వర్ణనాతీతం. బ్రహ్మదేవుడు నా గర్భాన జన్మించినందున వాని కోరికలన్నీ తీరుస్తాను. కానీ నాకు నా భక్తులపై ఉన్న ప్రేమ బ్రహ్మదేవునిపై కూడా ఉండదు. తనకు కర్మ మార్గాన్ని, నా భక్తులకు నిష్కర్మత ఇచ్చానని బ్రహ్మదేవుడు మొరపెట్టుకున్నా నన్ను పొందలేడు. కానీ ప్రేమగా గోపాలకుల ఇంటిలో భోజనం చేశాను. బ్రహ్మదేవుని కించపరచడానికి ఆవు దూడల గోపాలకుల రూపం ధరించాను. బ్రహ్మదేవుడే కాదు, బలరాముడు నాకు అన్న అయినా కౌరవ పక్షంలో ఉన్న బలరాముని విడిచి నా భక్తులైన పాండవులను సంరక్షించాను. భీష్ముడు ప్రతిజ్ఞ చేయగానే రణరంగం నుండి ఉపసంహరించుకుని నీ కళ్ళ ముందే భక్త శిరోమణి ధనుర్ధారి అయిన అర్జునుని కాపాడాను. లక్ష్మి నా పట్టపురాణి అయినా ఆమెను నా పాదసేవకు నియమించాను. అంతఃకరణంలో భక్తితో పరిపూర్ణమైన గోపికలను గొల్ల స్త్రీలను భుజాలపై మోశాను. సంపదను ఉపేక్షించి ప్రేమ శ్రేష్టమని గ్రహించిన భక్తుడు నాకు పూజ్యుడు. కానీ నా వద్ద ఐశ్వర్యాన్ని యాచిస్తే లక్ష్మి గాని లక్ష్మీపతి గాని లభించడు. లక్ష్మిని ఉపేక్షించిన భక్తుడు నాకు ప్రీతి. శంకరుడు నాకు ప్రియం. కానీ అంతకంటే నా భక్తుని మీద నాకు ఎక్కువ ప్రీతి. మహాదేవుని సాంగత్యంలో శ్యామవర్ణం ధరించాను. ఆయన మాట మేరకు మరోసారి మోహిని రూపం ధరించవలసి వచ్చింది. మహాదేవుని ఆ రూపంతో మోహింపజేశాను. మోహిని అనే అప్సరస బారి నుండి రుక్మాంగదుని విడిపించాను. అలా నా భక్తులు తప్ప ముల్లోకాలలో నాకు ఏదీ ప్రియం కాదు. వేదశాస్త్రాలు నన్ను చతుర్భుజమూర్తిగా వర్ణించాయి. కానీ నా హృదయంపై ఆనందంగా భక్తుల పాదాలకు గుర్తుగా భృగు పాద చిహ్నాలను ధరించాను. నాకు నా దేహం పట్ల ప్రీతి లేదు కాబట్టి మహదానందంగా గోపాలకుడనయ్యాను. కొండలు కోనల్లో గొల్లవానిలా ఉండిపోయాను. ఇంతెందుకు, నా భక్తుని గుర్రాలను కడిగాను. నేను పూర్ణ కాముడను. కానీ ప్రేమమయ భక్తుల కోసం కామాసక్తుడనవుతాను. ప్రేమమయ భక్తిలోని నిస్వార్థ ప్రీతిని గని ఎగిరి గంతేసి వెడతాను. వారి సాంగత్యంలో నేనుంటాను. వారి వద్ద ప్రేమగా అంతరంగిక విషయాలు చర్చిస్తాను. నా పెద్దరికాన్ని పక్కన పెట్టి సేవకుని వలె వారి ఎంగిలి ఆకులను తీస్తాను. భక్తుల సంకట పరిస్థితిలో దేహాన్ని హారతి పడతాను. ఉద్దవా, నీ వంటి భక్తులు నాకు ప్రాణం కంటే ప్రియం. వారి కోసం నా దేహాన్ని ఉపేక్షిస్తాను. ప్రేమతో నన్ను కొలిచే నా భక్తులు నాకు పూజ్యులు. ఆ భక్తుల లక్షణాలను వివరిస్తున్నాను. భక్తుల లక్షణాలు: నిరపేక్షత. ఏకనిష్టతో పూజిస్తే మనసు నా రూపమవుతుంది. సర్వ వాసనలు నశించి వృత్తులు శూన్యమవుతాయి. అనాయాసంగా ప్రాప్తించిన ధనాన్నైనా సరే స్వీకరిస్తే నిరపేక్షత లేనట్లే. ధన ప్రలోభానికి గురైతే పతనమవుతాడు. ద్రవ్యాన్ని ఉపేక్షించినవాడు నాకు వందనీయుడు. దారిలో లభించిన ధనాన్నైనా సరే యజమాని లేడు కదా అని ఆపేక్షించకూడదు. ఆపేక్ష లేని అవస్థే నిరపేక్షత. ఆ సమయంలో దేన్ని ధ్యానించాలో నీకు ఇప్పుడు చెబుతాను. వేదశాస్త్రాలు నా పవిత్ర స్వరూపమని భావించి ఆ స్వరూపాన్ని సదా ధారణ చేయడమే మననం అంటారు. ఆ స్వరూపాన్ని సతతం స్మరిస్తే మనసు ఆ స్వరూపమవుతుంది. ఆ సమయంలో ధారణకు బదులు స్మరణ అనే మననం ఉంటుంది. దాని పేరు మననశీల స్థితి. ఇప్పుడు శాంతి స్వరూపాన్ని వివరిస్తున్నాను. శాంతి. కామ క్రోధ లోభాలను విడనాడకపోతే దేహానికి కలిగే నిశ్చలత్వం శాంతి కాదు. కొంగ నీటి ఒడ్డున
చేప ధ్యానంలో నిశ్చలంగా ఉంటుంది, కానీ అది శాంతి కాదు. దాని అంతఃకరణంలో లోభం నిండి ఉంటుంది. దేహంలో దేహభాష, కామ క్రోధ లోభాలు గతించడమే శాంతి. దాని పేరే ముఖ్య శాంతి. హే ఉద్ధవా, నాకు అటువంటి శాంతి అంటే ప్రీతి. ఇప్పుడు సమత స్వరూపాన్ని బోధిస్తాను. సమత, నిర్వైరత. ఈ జగత్తు నానా రకాల ప్రాణులతో నిండి ఉంది. వాటి పేర్లు రకరకాలుగా ఉంటాయి. చిత్ర విచిత్రమైన ఆకారాలతో ఈ జగత్తు విచిత్రంగా తయారు చేయబడింది. అన్నింటిలో పరబ్రహ్మ సమానంగా నిండి ఉన్నాడు. ఏ ప్రాణితోనూ వైరం తలపెట్టని, నిష్ఠురమైన మాటలు మాట్లాడని నా భక్తులు నా భజనలో సర్వత్రా సమతను అనుభవిస్తారు. నా భక్తిలో సమానత పొందితే ప్రాణులలో ద్వైత భేదబుద్ధి అంతరిస్తుంది. వారు భేదభావరహితులవుతారు. వైరభావం ఉండదు. ద్వైత భావం ఉంటే మనసులో విరోధం ఉంటుంది. సర్వత్రా తానే ఉన్నానన్న ఎరుక కలిగితే ఎవరితో వైరం ఉంటుంది? ఆకాశం ఆకాశంతో ఘర్షణ పడుతుందా? చంద్రుడు చంద్రునితో యుద్ధం చేస్తాడా? వాయువు వాయువును బంధించగలదా? నాలుక నాలుకను రెండు ముక్కలు చేస్తుందా? భేదాలు నశించడమే నిర్వైరత లక్షణం. భక్తికి 5 లక్షణాలు: నిరపేక్షత, మననం, శాంతి, సమదృష్టి, నిర్వైరత అంటే వైరత్వ రాహిత్యం అనే 5 లక్షణాలు ప్రధానమైనవి. ఈ 5 లక్షణాలు లేకున్నా ఒక్క నిరపేక్షత వలన సాయుధ్య ముక్తి పాదాల చెంత ఉంటుంది. పూర్ణ బ్రహ్మస్వరూపం హృదయంలో స్థిరమవుతుంది. నిరపేక్షత వలన మనసు స్థిరంగా ఉంటుంది. అంతఃకరణంలో వైరభావం ఉండదు. అతడు శాంత రూపంగా ఉంటాడు. అందుకని నేను కూడా నిరపేక్ష భక్తుని సేవిస్తాను. పర్వత గుహల్లో నివసించకపోయినా, యోగ సాధనలు చేయకపోయినా ఈ 5 లక్షణాలుంటే విశ్వాన్ని ఉద్ధరించగలడు. అటువంటి భక్తుల దర్శనంతోనే లోకులు తరించిపోగలరు. వారి నామస్మరణతో జడజీవులు ఉద్ధరింపబడగలరు. ఈ 5 లక్షణాలు గల భక్తులు నాకంటే పవిత్రంగా ఉంటారు. నేను కూడా వారి పాదధూళికి శిరసా వందనం చేస్తాను. సముద్రంలోని నీరు ఆవిరి రూపంలో మేఘాలలో చేరుతున్నా సముద్రానికి ప్రీతి కలుగుతుంది. కారణం, తిరిగి వర్షం రూపంలో జగత్తును శాంతింపజేసి కరువును రూపుమాపుతుంది. నా భక్తులకు పవిత్రత భజన వల్లనే లభిస్తుంది. అరటి చెట్టు రుచిగా ఉండదు, కానీ అరటి పండు మధురంగా ఉంటుంది. అలాగే నాకంటే నా భక్తుని హృదయంలో పవిత్రత అధికం. నా భక్తుని పాదధూళికి వందనం చేయడానికి వాని వెనుక పరుగెడతాను. దానివలన నాకు అంత పవిత్రత కలిగింది. నా పాదతీర్థమైన భాగీరథిని శంకరుడు తన శిరస్సును ధరించాడు. అలా నా భక్తుని సుఖం అలౌకికం. అది భక్తులకు తప్ప వేరెవరికీ తెలియదు. దానిని వర్ణించడానికి నా వాక్కు అవాక్కయింది. నేను తప్ప అన్యమేదీ లేని, సకల సృష్టిలో నన్ను తప్ప కళ్ళతో వేరే దేనిని గాంచలేని సర్వవ్యాపక స్వరూపంగా నా భజన చేస్తే వంశ కుల దేహాభిమానాలు అంతమవుతాయి. దానిని అకించన అంటారు. నా స్వరూపంలో చిత్తం లగ్నమైతే ఆత్మశాంతి వసిస్తుంది. ఆ శాంతి లభిస్తే భక్తి ఎంతో వ్యాపకమవుతుంది. సర్వభూతాలలో నేను తప్ప అన్యం గోచరించదు. అతను దేన్ని చూసినా నా రూపంగా తెలుసుకుని ఎంతో ప్రేమిస్తాడు. అలా దృష్టి నా రూపమై సర్వప్రాణులను నా రూపమన్న భావంతో అనన్యంగా ప్రేమించి నన్ను భక్తితో సేవిస్తే మహంత స్థితి అంటారు. సూర్యుడు ఉదయించగానే నక్షత్రాలు మాయమైనట్లు నా భక్తి ఉత్పన్నమైతే కామాది సకల దోషాలు నశిస్తాయి. కామం నివృత్తి కాగానే వృత్తి నిర్విషయమవుతుంది. అతను నా ఆనందాన్ని పొంది ఆనందమగ్నుడై వసిస్తాడు. దేశ కాల వేద ప్రతిపాదనలకు ఆ దివ్యానందంలో అవధులుండవు. ఆ ఆనందానుభవాన్ని నా భక్తుడు అనునిత్యం పొందుతుంటాడు. అప్పుడు చిత్తవృత్తులు అంతమై సర్వాంగాలు ఆనందమయమవుతాయి. మోక్షంలో అంత ఆనందముండదు. ఆ దివ్యానందాన్ని పొందడానికి సాధకులు ఎంతో శ్రమిస్తారు.
అనేక రకాల క్లేశాన్ని సహిస్తారు. తపస్సుతో విషయాలను నియమిస్తారు. కొందరు యోగ యాగాలను, కొందరు శాస్త్రాభ్యాసం చేస్తారు. కొందరు సర్వసంగ పరిత్యాగం చేస్తారు. కొందరు ఇళ్ళు భార్యాపుత్రులను వదిలేస్తారు. కొందరు ఫలాహారాన్ని సేవిస్తూ నిరాహారంగా దాదాపు నగ్నంగా నివసిస్తారు. కొందరు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. కొందరు పర్వత గుహల్లో, కొందరు కొండ కోణల్లో నివసిస్తారు. కొందరు గిరి శిఖరాలకు వెడతారు. కొందరు పొడుగాటి జటలను పెంచుతారు. కొందరు జటలను నిండుగా ముడివేసి, కొందరు జన సందోహంలో, కొందరు గోళ్లు పెంచుకొని, కొందరు హఠయోగ సాధనలో, కొందరు పిశాచం వలె విచ్చలవిడిగా తిరుగుతారు. కొందరు కాషాయ వస్త్రాన్ని ధరించి, కొందరు గుండు చేసుకొని, కొందరు చినిగిన దుస్తులు ధరించి, కొందరు తీర్థయాత్రలతో శరీరాన్ని కృషింపజేస్తారు. కొందరు శరీరానికి బూడిద రాసుకొని, కొందరు శంఖం ఊదుతూ, కొందరు అతిగా మాట్లాడుతుంటారు. కొందరు త్రికాలాలలో స్నానం చేస్తారు. కొందరు దర్భలు మట్టిలో నిమగ్నమై ఉంటారు. అలా అగణిత సాధనలతో సాధకులు తమ దేహాన్ని అరగదీస్తారు. కానీ వారికి నా భజన సుఖప్రాప్తి కలుగదు. నా భక్తులు పొందే ఆనందం అన్యులు స్వప్నంలోనైనా పొందలేరు. చంద్రకిరణామృతం కాకులకు దుర్లభమైనట్లు, ఆవు పొదుగును అంటిపెట్టుకుని ఉన్న జలగ రక్తం తప్ప పాలను సేవించలేనట్లు, భక్తిహీనులు వివిధ సాధనలతో ఎంత కష్టపడ్డా ఆత్మానందం లభించదు. భక్తి మాధుర్యం. నా భజనపై ప్రీతితో, భక్తితో నన్ను సేవించిన వారికి ఆత్మానంద మాధుర్యం లభ్యమవుతుంది. ఆ ఆత్మానందం అనునిత్యం తాజాగా ఉంటుంది. అది కల్పాంతంలోనూ నిండుగా ఉంటుంది. ఇంద్రియాలు సుఖించినా అధీనంలో ఉంటాయి. భక్తి సుఖం ఇంద్రియాలపై ఆధారపడి ఉండదు. భక్తి సుఖం పొందినవారు భాగ్యవంతులు. వారు దేహంతో ఉన్నా దేహాతీతులే. ఒకసారి ఆ ఆనందం అనుభవమైతే అది అజరామరం. వారు విషయాలను సేవించినా నా భజన సుఖం లభ్యమవుతుంది. భాగ్యవశాత్తు సత్సాంగత్యం ప్రాప్తిస్తే ఆస్తిక భావం కలుగుతుంది. అందువలన నా పట్ల అల్పభక్తి ఉత్పన్నమైన విషయ నివృత్తి అవుతుంది. నన్ను అనన్య ప్రీతితో పూజించే గుణయుక్తులైన భక్తులకు విషయాల వలన బాధ కలుగదు. విషయ వాసనలు నశిస్తాయి. మరకలను తొలగిస్తే అద్దం స్వచ్ఛమైనట్లు భక్తితో విషయాలు తుడిచివేయబడతాయి. అలాంటప్పుడు విషయాసక్తి ఎలా కలుగుతుంది? విషయాసక్తుడైనా, సంసారి అయినా, ప్రపంచంలో నిమగ్నమైన భక్తుడైతే విరక్తి ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఆ విషయాన్ని వివరిస్తాను. జీవునికి భక్తి పట్ల ప్రీతి ఉన్నా కోరికలు నశించకపోతే ఇరువైపులా సంకటంలో చిక్కుకుంటాడు. అతను నా భక్తిని ఆశ్రయించాలి. విషయాసక్తిని హేయంగా భావిస్తే విషయాసక్తియే విరక్తిగా మారగలదు. ఆ ఉపాయం ఇప్పుడు చెబుతాను, విను. ఉప్పు నీటిలో పడగానే కరిగిపోయినట్లు భక్తి సామర్థ్యం పెరిగితే విషయాలనే బంధనాల వలలు తెగిపోతాయి. భజనాభ్యాసంతో విషయాలు వీగిపోతాయి. ఆత్మసుఖం లభించి స్వానందాన్ని ఆలింగనం చేసుకుంటాడు. విషయ నివృత్తి కోసం నేను భక్తి గడపలేదు. విషయ విరక్తి కోసం ఏ ఉపాయం యోచించాలి అంటే సమాధానం వివరిస్తాను. దివ్య నుండి అగ్నిజ్వాల ప్రజ్వలితే అది ఇంటిని, నగరాన్ని కూడా భస్మం చేస్తుంది. ఈ భక్తి అలాంటిది. దీపాన్ని వెలిగించడానికి అగ్ని అవసరం. కానీ అందులోని ఒక చిన్న నిప్పు రవ్వ గడ్డిపై పడితే గుడిసెలు, ఇళ్ళు, నగరాలు, గ్రామాలు, దేవాలయాలు, కొండలు, కోనలు, గుహలు సర్వం భస్మమవుతాయి. అలా నా భక్తి కొంచెం అంతఃకరణలో ప్రవేశిస్తే సంచిత క్రియామాణ పాతక రాశులు మాడి మసైపోతాయి. పూర్వజన్మ పాపం వలన చిత్తం మాలిన్యంతో చంచలమై విషయాల కోసం వ్యాకులమవుతుంది. కర్పూరం దీపాన్ని తాకగానే నశించినట్లు అణుమాత్రం భక్తితో పూర్వజన్మ పాతకాలు సమూలంగా నిర్మూలించబడతాయి. చిత్తం నిర్మలమైతే అందులో బ్రహ్మ ప్రకాశిస్తాడు. ఇక అతడు విషయాసక్తుడు కాడు. విరక్తి చెందాలన్న వాంఛ లేకపోయినా విరక్తుడవుతాడు. స్వల్ప భక్తికే అంత మహిమ ఉంటే ఇక పూర్ణ భక్తి మహిమ గురించి తెలిపేదేముంటుంది? ఉద్ధవ,
నా భక్తి మహిమ వేద శాస్త్రాల తర్కాలకు అందనిది. నా భక్తి అలక్ష్యం, తర్కరహితమైనందున శాస్త్రాలు కూడా ఈ విషయంగా ఏమీ చెప్పలేవు. అగాధమైనందున ఎంత సాధన చేసి అలసిపోయినా అవగతం కాదు. నా భక్తి లోతు నాకు తెలియదు. నేను భక్తులకు విధేయుడను, వారి మాటను జవదాటను. నా భక్తుల గొప్పదనం అపారం, అగాధం. అందుకని నేను వారి సేవ చేస్తాను. నా భక్తుల పాద చిహ్నాలను నా హృదయంపై ధరిస్తాను. నా భక్తుల పాదధూళికి శిరసా వందనం చేస్తాను. భక్తుడు అనిపించుకోవడం బాగుంటుంది, కానీ భజన స్వరూపం అతి క్లిష్టం. భక్తి రహస్యం గూఢం. శృతి స్మృతులు అర్థం చేసుకోలేవు. జ్ఞానాన్ని బోధించడం చాలా సులభం, కానీ భక్తి రహస్యం అతి గుహ్యం. భక్తితో ప్రేమ కలుగుతుంది, కానీ భక్తి రహస్యం అంతుపట్టదు. లోబి దూరం ప్రయాణించినా మనసు తన ఇంటిలో దాచిపెట్టిన ధనం చుట్టూ తిరుగుతున్నట్లు నా భక్తునిలో నా ప్రేమ ఉంటుంది. చాలా కాలం గర్భం ధరించిన యువతికి గర్భం వస్తే ఆమె ఎంతో ప్రేమతో తన గర్భాన్ని పెంచినట్లు నా భక్తులకు నా భజన పట్ల ఎంతో ప్రీతి. గొడ్రాలు గర్భం ధరిస్తే ఆ వేడుకను వైభవంగా జరిపించినట్లు నా ప్రేమ సంరంభాన్ని మహోల్లాసంగా జరుపుతారు. నా భక్తుని హృదయమంతా నా కరుణతో నిండి ఉంటుంది. శ్రీమంతుడైన అల్లుడు ఇంటికి వస్తే అత్తగారు తన సర్వస్వం ఖర్చు పెట్టినట్లు, సేద్యగాడు విత్తనాలను అధికాధికంగా నాటే కొద్దీ ఉత్సాహం ఇనుమడించినట్లు, అలా నా భక్తుడు తన సర్వస్వాన్ని నాకు అర్పించేటప్పుడు ఉత్సాహం అత్యధికమవుతుంది. గుణవంతుడు, రూపవంతుడు, ధనవంతుడైన పతి దూరదేశం వెడితే ఆయన భార్య విరహంతో తల్లడిల్లినట్లు నా భక్తుని హృదయం నా ప్రేమ కోసం తపిస్తుంది. దాని పేరు భక్తి. ఆ భక్తిని మోహించే భక్తులకు కరతలామలకమవుతాను. నాపై నిస్వార్థ ప్రేమతో నాపై ప్రేమను మరింతగా పెంచుకోవడమే భక్తి. అలా భక్తి మహిమను ఉద్ధవునికి బోధించాడు. ప్రేమతో ఉద్ధవుని హత్తుకుని శ్రీకృష్ణుడు ఇలా వివరించసాగాడు. ఎవరి వద్ద నేను అఖండంగా ఉంటానో అదే నా భక్తి. సంసార సాగరాన్ని దాటడానికి భక్తే ముఖ్య సాధనం. మోక్షం కూడా నా భక్తిని ఆశ్రయిస్తుంది. నన్ను ముల్లోకాలలో నిర్జించలేరు. అలాంటి నన్ను నా భక్తుల ప్రభావం జయించింది. తమ భక్తి బలంతో వారు నన్ను వశం చేసుకున్నారు. ఆ కారణంగా లభించే సకల విజయాలలో నా భక్తి సర్వశ్రేష్టమైనది. ఆ విషయాన్ని ఇప్పుడు వివరిస్తున్నాను. సాంఖ్యలోని నిత్యానిత్య వివేకం, మీమాంసకుల నిత్య నైమిత్తిక కర్మలు, యోగుల అష్టాంగ యోగం నన్ను పొందడానికి యోగ్యమైనవి కావు. స్వాధ్యాయమంటే వేదాధ్యయనం. వాయువు, జలం, చెట్టున పండిన ఆకులను భక్షించడం, సన్యాస గ్రహణం మొదలైన త్యాగ సాధనలన్నీ నా భక్తి లేకపోతే వ్యర్థం. ముక్కులేని సౌందర్యం, తలలేని అవయవాలు, పతిలేని పులిస్త్రీ అపవిత్రమైనట్లు నా భక్తి లేని సకల సాధనలు మిథ్య. నన్ను పొందే శక్తి వాటికి లేదు, కానీ నా భక్తి నా ప్రేమను అధికాధికంగా పెంచుతుంది. వెంటనే నన్ను ప్రాప్తింపజేస్తుంది. అది దేనిపై ఆధారపడి లేదు. నా భక్తి ఉత్పన్నమైన క్షణంలో నన్ను పొందుతాడు. ఉద్ధవా, రత్నంలో తేజస్సు, సూర్యునిలో కాంతిలా నా భక్తిలో లక్ష్మీపతి వసిస్తాడు. ఈ భక్తి హృదయంలో నాటుకుంటే నేను లభిస్తాను. భక్తి లేకుండా ఎన్ని సాధనలు ఆచరించినా నన్ను పొందలేడు. ఇతర సాధనలన్నీ నిలిపేసి దృఢ శ్రద్ధతో భక్తితో సేవిస్తే నన్ను పొందుతాడు. మనసులో ఎలాంటి సంశయాలు లేకుండా సర్వప్రాణులలో భగవత్ స్వరూప భావన కలిగి ఉండటం నా భక్తి ముఖ్య లక్షణం. దానినే భజన భావం అంటారు. ఇతర విషయాలన్నింటిలో ఉదాసీనుడై మోక్షాన్ని కూడా కోరని వానికి నా భజనలో ఆనందం కలుగుతుంది. నా భజనపై అంతటి శ్రద్ధ కలిగి ఉంటే నేను మునుగుతానా తేలతానా అన్న సంశయం ఉండదు. నా ప్రేమమయ భజనతో విధి నిషేధాల వాదం నశించిపోతుంది. పరమ శ్రద్ధగా నన్ను భక్తితో సేవించేవానికి భక్తి తప్ప వేరే ఉపాయం తెలియదు.
నా భక్తుని వల్లనే నేను జీవిస్తున్నాను. అతడే నా ఆత్మ. నేను జ్ఞానిని, లోకానికి ఆత్మను, భక్తులకు ప్రియమైన పరమాత్మను. శాస్త్రాలు వర్ణించే పురుషోత్తముడనైన నేను పరుగున వెళ్ళి భక్తుల ముందు నిలబడతాను. నాకు అనన్య భక్తి ప్రియం. నేను వారి ఆధీనంలో ఉంటాను. వారి వల్లనే నాకు ముల్లోకాలలో కీర్తి కలిగింది. నాకు మహత్వం, ఆహారం, నిద్ర లభించేది వారి వల్లనే. వారి వలన నాకు వివిధాభరణాలు లభిస్తాయి. పై వస్త్రాన్ని వేసుకోవడానికి వీలవుతుంది. వారి ప్రాణాధారంపై సర్వత్రా సంచరిస్తాను. నా వద్ద ఏమీ లేకపోయినా నా భక్తులు తమ సర్వస్వాన్ని వెచ్చించి నానా రకాలుగా ఆదరించి నాకు పెద్దరికాన్నిచ్చారు. నేను నిరాకారుడనైనా వారే నా కళ్ళు, చెవులు, ముఖం, వాక్కు, అవయవాలు సర్వం వారే. వారి కళ్ళతో చూస్తాను, వారి వీణులతో శ్రవణం చేస్తాను, వారి వాక్కుతో మాట్లాడుతాను. వారి వలన నాకు రాకపోకలు సంభవిస్తాయి. అవయవాలు పొంది ఆభరణాలు ధరిస్తాను. నాకు నియమిత స్థానం, సామర్థ్యం, నామం, రూపం వారి వలనే లభించాయి. వారి గుణాల వలన నాకు పవిత్రత, భక్తి వలన వైకుంఠ పదం సంక్రమించాయి. అలా నేను భక్తుల భక్తికి వశమయ్యాను. అందుకని రాత్రింబవళ్ళు భక్తుల చెంత నిలబడి ఉంటాను. జన్మరహితుడనైనా వారి కోసం జన్మించాను. కర్మరహితుడనైనా కర్మరతుడనైనాను. నామస్మరణతో మహాపాతకులు ఉద్ధరింపబడ్డారు. వాల్మీకి మహాపాపి అయినా నారదుని బోధ, నామజపంతో పునీతుడై వైకుంఠానికే వంజుడైనాడు. భక్తి బలం నాపై అలాంటి ప్రభావం చూపుతుంది. భక్తి లేకపోతే నేనెవరిని స్పృశించను. భక్తుల ఉపకారంతో నేను వినమ్రుడనయ్యాను. వారి ఉపకారాన్ని తీర్చుకోలేక వారి అధీనుడనయ్యాను. దానికి వెలకట్టడానికి నా వద్ద ఏమీ లేదు. భక్తుడు నా వలన సనాథుడు, కృతకృత్యుడైనాడు. నా ఆనందంతో తృప్తుడైనాడు. సదా ఆత్మానందంలో రమిస్తుంటాడు. నా శక్తితో జగత్తులో శ్రేష్ఠుడై వసిస్తాడు. శస్త్రం లేకుండా ప్రపంచాన్ని ఛేదిస్తాడు. నా కృప వలన వాని ఎదుట కలి, కాలుడు కూడా నిలబడలేరు. ముల్లోకాలలో వానికి ఎవరి భయం ఉండదు. దేహంలో ఉంటూ దేహాతీతావస్థలో ఉంటాడు. నా శక్తి సామర్థ్యాలతో ప్రళయకాలుని మింగేస్తాడు. నా బలంతో జనన మరణ చక్రాన్ని ఛేదిస్తాడు. నా ప్రేమతో భజన చేసి సనాతన బ్రహ్మస్వరూపుడవుతాడు. కానీ ఇవన్నీ నేను ఇవ్వకపోయినా భజన బలంతో కైవసం చేసుకుంటాడు. వాని ముందు నా సత్తా నడవదు. నా భక్తి సామర్థ్యంతో నా సర్వస్వాన్ని కొల్లగొడతాడు. ప్రేమమయ భజనలతో అజేయుడనైన నన్ను జయిస్తాడు. నన్ను వశం చేసుకుంటాడు. నా ఆత్మపదాన్ని భక్తుడు తీసుకెడతాడు. అలా నా ఆత్మపద శక్తి భక్తుని చేతికి రాగానే అతడు నా చెంతనే స్వామిత్వ అధికారంతో భజనలో తన్మయుడవుతాడు. నా భక్తి పవిత్రతను, భక్తి మహిమను ఇప్పుడు వివరిస్తాను. లౌకిక వ్యవహారంలో దాంభికతను వీడి శుద్ధ భావార్థంతో నన్ను పూజిస్తే చండాల వంశజుడైనా నాకు పూజ్యుడవుతాడు. అడవులలో సంచరించే ఎలుగుబంట్లు, కోతులు, గోకులంలోని గోపాల బాలురు నాకు పూజ్యులైనారు. హీన వంశజుడైనా నా భక్తిలో శ్రేష్ఠుడైతే నాతో ఏకరూపుడై ముల్లోకాలలో పూజ్యుడవుతాడు. నా భజనకు విముఖుడైన బ్రాహ్మణుని ముఖం చూడను. వానికంటే ప్రేమతో నా భజనలో లయించే చండాలుడు శ్రేష్ఠుడు. వానికి ప్రాచీన కవిశ్రేష్ఠులు, గొప్ప జ్ఞానులు కూడా వందనం చేస్తారు. విదురుడు దాసీపుత్రుడు, కానీ భక్తి వలన భగవంతునికి ప్రియమైనాడు. పరమార్థంలో భక్తే ప్రమాణం. వంశాభిమానం ఉపయోగించదు. నన్ను పొందడానికి భక్తి ప్రధానం, వంశం ముఖ్యం కాదు. అందుకని నేను అన్నిటికంటే ముందు వనచరాలను, పక్షులలో జటాయువును. అంత్యజుడైన నా పట్ల పవిత్ర భావం గల ధర్మవ్యాధుని ఉద్ధరించాను. ఏ ప్రాణి అయినా, ఏ జాతివాడైనా ప్రేమతో నన్ను స్మరించి భక్తిలో లయిస్తే పవిత్రుడవుతాడు. నా భజనతో నన్ను పొందుతాడు. నా భక్తిని విడిచి అనేక సాధనలు, వాద వివాదాలతో నన్ను పొందలేడు.
నా భక్తి లేని కర్మ ధర్మాలు వ్యర్థం. నన్ను పొందడంలోని మర్మం గ్రహించకపోతే ధర్మం అధర్మంగా మారుతుంది. నా భక్తి లేని సత్య భాషణ జన్మాంధత వంటిది. అడుగడుగునా ప్రమాదాలు ఎదురవుతూ తనను అధోపతనం చేస్తాయన్న ఎరుక కూడా వానికి ఉండదు. భక్తి రహితమైన దయ వ్యర్థం. పతిలేని అందమైన స్త్రీ వంటిది. నా భక్తి లేని జ్ఞానం అజ్ఞానమవుతుంది. కాకికి చంద్రుడు తెలియనట్లు భక్తి లేనివాడు నా స్వరూపాన్ని గాంచలేడు. గాడిద తన వీపుపై చందనపు భారాన్ని మోస్తుంది, కానీ చందనం సువాసన అనుభవించినట్లు నా భక్తి లేని వివిధ విద్యలు శాస్త్రాలు నిష్ప్రయోజనం. నా భక్తి లేక శరీరాన్ని కష్టపెట్టి ఘోర తపస్సు చేసినా అవన్నీ తన చుట్టూ తాను బంధించుకునే పట్టు పురుగులాంటివి. అలాంటి భక్తి లేని క్రియలు బంధనాల్లో పడేస్తాయి. అలా నా శుద్ధ భక్తి లేకుండా చేసినవన్నీ అప్రమాణం. ఇప్పుడు భక్తి పవిత్ర స్వరూపాన్ని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ప్రేమతో హరికథ విన్నా, ప్రేమతో నా అవతార చరిత్రలను శ్రవణం చేసినా, నా స్వరూపాన్ని మనసులో చింతన చేసినా చిత్తం పవిత్రమవుతుంది. హృదయంలో నా భక్తి ఏర్పడుతుంది. నా వివిధ నామాలను ప్రేమతో కీర్తిస్తే ప్రేమలో తన్మయమై నర్తిస్తాడు. ఆంతర్యంలో ఉల్లాసం ఉప్పొంగగా గానంలో నాట్యంలో మనసు లగ్నమై ప్రేమతో ద్రవిస్తుంది. బాహ్య చిహ్నాలపై అవి స్పష్టంగా గోచరిస్తాయి. శరీరం రోమాంచితమవుతుంది. ఆనందాశ్రులతో హృదయం స్వానందంలో ఊగిపోతుంది. విషయాసక్తి నశిస్తుంది. ప్రసన్నత ఉట్టిపడుతుంది. దేహాభాస స్ఫురించదు. మనసు భగవంతునిలో లీనమవుతుంది. అటువంటి నా భక్తి కలగకుండా విషయాల పట్ల విరక్తి ఎలా వస్తుంది? ఉద్ధవా, భక్తి లేకుండా నన్ను పొందలేడు. ఇప్పుడు నా శుద్ధ భక్తిని పొందిన వాని పవిత్రత ఇతర లక్షణాలను వివరిస్తాను. నన్ను భక్తితో సేవిస్తే అతడు వెంటనే పవిత్రుడవుతాడు. అతడు ముల్లోకాలను పవిత్రం చేస్తాడు. నన్ను ప్రేమించే అనన్య భక్తుని శరీరం రోమాంచితం కాగా స్వేద బిందువులు మెరుస్తుంటాయి. చైతన్యంలో చిత్తం కరిగి గద్గదితమవుతుంది. అంతఃకరణం నిస్వార్థ ప్రేమతో నిండితే దృష్టి అర్ధనిమీలితమవుతుంది. కాగా జీవశివులు సంఘటితమవుతారు. ధ్యేయం, ధ్యాత, ధ్యానం అనే త్రిపుటి నశిస్తుంది. నేత్రాల నుండి ప్రేమాశ్రువులు ప్రవహిస్తాయి. అంతరంగం పొలగిస్తుంది. దేహాభాస వెడగా మూర్చిల్లి భూమిపై పడి పెద్ద పెద్ద కేకలు పెడుతూ ఏడుస్తూనే బిగ్గరగా నవ్వుతుంటాడు. ఆవేశం వచ్చిన వానిలా, ఒక్కోసారి పిచ్చివానిలా ప్రవర్తిస్తాడు. ఆత్మస్వరూప మాధుర్యంలో అతడు పెద్దగా గానం చేస్తుంటాడు. నాది నీది అన్న భేదభావం నశించినందున లోక భీతి ఉండదు. ఆనందంగా ప్రేమ మధురిమలో నిస్సంశయంగా నాట్యం చేస్తాడు. అలా ఆడడం, పాడడం, నవ్వడం, ఏడవడం ఎందుకు చేస్తాడు? దీని లక్షణాలను వివరిస్తున్నాను. ఒక పిల్లవాడు తప్పిపోయి తల్లి కోసం ఎంత వెతికినా ఆమె కనబడలేదు. కానీ అకస్మాత్తుగా ఆమెను కలవగానే బిగ్గరగా రోదిస్తూ తల్లిని గట్టిగా కౌగిలించుకుంటాడు. అలాగే జీవశివులు భ్రాంతిలో వేరువేరుగా ఉంటారు. అకస్మాత్తుగా కలియగానే జీవుడు వెక్కిళ్ళు పెట్టి పెద్దగా ఏడుస్తాడు. దీర్ఘకాలం తరువాత కలిసినందున పరస్పరం ఐక్యమవుతారు. అంతరంగం గద్గదమవగా ప్రేమభావంతో ఏడుస్తాడు. దేవుడు బహు నేర్పరి, మాయావి, చిక్కడు, దొరకడు. కానీ హృదయ మందిరంలో దొరుకుతాడని తెలుసుకున్న భక్తుడు ఆశ్చర్యచకితుడవుతాడు. దేవుడు దగ్గరగా ఉంటాడు, కానీ ఆయన కోసం లోకులు ఎంత పిచ్చివాళ్ళవుతారో గమనించు. వారు దేవుని శోధించడానికి దేశ దేశాలు తిరుగుతుంటారు. అది చూసి దేవుడు పకపకా నవ్వుతుంటాడు. సర్వులకు అజేయుడనై నన్ను జయించి ప్రేమతో తన హృదయ మందిరంలో బంధించానని నా భక్తుడు ఆనందంతో పాటలు పాడుతాడు, నాట్యం చేస్తాడు. ద్వైత భావాన్ని విడనాడి భగవంతుని జయించి యశస్వినయ్యానని మహదానందంగా ఆడుతూ పాడుతుంటాడు. ఎంత వెతికినా వానికి వేరేది కనబడదు. ఆ స్థితి అలాంటిది. అందువలన సిగ్గు విడిచి జగత్తులో నిర్లజ్జగా వ్యవహరిస్తాడు. ఆ నిర్లజ్జతే పవిత్రత. అలా నా భక్తుడు భక్తియుతుడై ఆత్మానందంలో ఆడుతాడు, పాడుతాడు. ఆ దివ్యానందంలో ముల్లోకాలు పావనమవుతాయి.
వాని చరణ దర్శనంతో జడజీవులు ఉద్ధరింపబడతారు. వాని పాదధూళి తగిలితే పశు పాషాణాలు సైతం తరించిపోతాయి. కీర్తనల హోరులో జగత్తులోని దుఃఖాలన్నీ నశిస్తాయి. బ్రహ్మాండమంతా ఆనంద తరంగాలతో ఎగిసిపడుతుంటుంది. దర్శనంతో, స్పర్శతో, ఉపదేశంతో, కీర్తనతో, నామస్మరణతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా తరిస్తారు. ఉద్ధవ, అలా అతడు జగత్తును ఉద్ధరిస్తాడు. జీవుడు అజ్ఞానమయమైనందున మలినమవుతాడు. వారిని పవిత్రం చేయడానికి నా భక్తే సాధనం. దీనిని ఇప్పుడు శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. స్వచ్ఛమైన బంగారానికి మరక పడితే మలినమవుతుంది. నీటితో పవిత్రం చేయడానికి ప్రయత్నించినా శుద్ధం కాదు. బంగారాన్ని అగ్నిలో కరగబెడితేనే దానిలోని మాలిన్యం నశించి పవిత్రమవుతుంది. అది పూర్వం వలె మెరుస్తుంది. అలాగే అజ్ఞానం, కామ్య కర్మల వలన మలినమైన చిత్తం పవిత్రం కావడానికి నా భక్తే సాధనం. భక్తి జీవుని మాలిన్యాన్ని నశింపజేస్తుంది. అంతఃకరణంలో భక్తి పెరిగే కొద్దీ అజ్ఞాన బంధం వీగిపోతుంది. మాయ పెకలించబడుతుంది. జీవుడు ఆత్మపదంలో చేరిపోతాడు. జ్ఞానమనే నిర్మల బోధ లభిస్తుంది. ఆ ఆత్మజ్ఞానం వలన అంతఃకరణం పరమానందంతో నిండుతుంది. ఇప్పుడు భక్తి ఆవశ్యకత ఏమిటి అన్న అనుమానం నీకు కలగవచ్చు. నా భక్తి లేకుండా జ్ఞానం కలుగదు. ఈ విషయాన్ని ఇప్పుడు వివరిస్తున్నాను. భక్తి ఆవశ్యకత. వేద శాస్త్రాలలో వర్ణించిన నా స్వరూపం, నానా రకాల చరిత్రలు, నా కథా శ్రవణం, మననం, కీర్తనం గావిస్తే చిత్తం పవిత్రమవుతుంది. నన్ను భక్తితో సేవిస్తే అజ్ఞానం నశిస్తుంది. శృతులకు, వేదానికి అగమ్యమైన నా స్వరూపం లభిస్తుంది. నా స్వరూపం సూక్ష్మం, నిర్గుణం, అలక్ష్యం. అది దృష్టికి కనిపించదు. అంత అగాధమైన స్వరూపాన్ని పొందిన జీవునికి నా భజనతో సమాధానం కలుగుతుంది. కంటికి అంజనం రాసుకుంటే భూమి లోపలనున్న నిధులు కనబడినట్లు నా భజనతో జీవునికి జ్ఞానం లభించి సచ్చిదానంద స్వరూపంగా వెలువడతాడు. ఉద్ధవ, నన్ను పొందడానికి గొప్ప గొప్ప సాధనలు అక్కరలేదు. భక్తిభావాన్ని బట్టి ఫలితం దక్కుతుంది. ఏ విషయాన్ని ధ్యానిస్తే ఆ విషయంలో నిమగ్నుడవుతాడు. సదా నా చింతన చేస్తే చైతన్య గనుడనైన నన్ను చేరుతాడు. భార్య పుట్టింటికి పోతే ఆమెనే ధ్యానిస్తున్నందున మనసులో ఆమె మూర్తిని పొందగలిగినప్పుడు హృదయంలో స్వయం సిద్ధమైన నన్ను చింతన చేస్తే నా రూపం ప్రాప్తిస్తుందనడంలో ఆశ్చర్యమేముంది? ప్రీతితో నన్ను చింతన చేస్తే చిత్తం, చింతన చేసేవాడు, చింతనీయ వస్తువు అనే త్రిపుడి నశిస్తుంది. అతడు చైతన్య ఘనుడవుతాడు. దానినే నా రూపత అంటారు. అదే నన్ను పొందడానికి ముఖ్య సాధన. నన్ను పూజించి ధ్యానిస్తే నా స్వరూపత లభిస్తుంది. నన్ను కాక మరే ఇతర ధ్యానం చేసినా బంధాలవుతాయి. అందుకని విషయ ధ్యాసను వీడి సదా నన్ను చింతన చేయాలి. కళ్ళకు నిజం వలె భాషించేది చివరకు నశిస్తుంది. దానిని అసత్ అంటారు. అది మిథ్య అయినందున భాషిస్తుంది. అలా ఇహపరలోక సౌందర్యాల కోసం లోభత్వంతో, అపవిత్రమైన ఆలోచనలతో మోహంలో చిక్కుకున్నవాడు వ్యర్థంగా అనేక ప్రత్యామ్నాయాలు చేసి కష్టాల పాలవుతాడు. అంత కష్టం సహించి సార్వభౌమ స్థానం దక్కినా అది స్వప్నంలో మనోరథం వలె నశ్వరం. ఆ కారణంగా విషయ ధ్యాసను వీడి నా భజన చేయాలి. నా భక్తి సదా కలిగి ఉండటానికి మనసును జాగృతం చేయాలి. సావధాన చిత్తుడై నన్ను పూజించి ధ్యానిస్తే ఎలాంటి బాధ కలగదు. నన్ను పొందడానికి ఆర్తుడైనవాడు స్త్రీ సాంగత్యాన్ని విడనాడాలి. ఏకాంతంలో కూర్చుని భగవంతుని చింతన చేయాలి. కామాసక్తుని సహవాసం హానికరం. త్రికరణ శుద్ధిగా వారిని కలుసుకోకూడదు, మాట్లాడకూడదు, దూరం నుండి కూడా చూడకూడదు. సాధకుడు ప్రశాంతమైన మానవ సంచారం లేని ప్రశస్తమైన పవిత్ర స్థలంలో ప్రేమతో నన్ను చింతన చేయాలి. సోమరితనాన్ని వీడి సావధానుడై నన్ను ధ్యానించాలి. కానీ సాధకులకు స్త్రీలంపట్లు గొప్ప బంధాలు. వారు నా ధ్యానాన్ని నష్టపరిచి నన్ను పొందడానికి అవరోధమవుతారు.
స్త్రీ సాంగత్యం. స్త్రీ సాంగత్యంలో అజ్ఞానం నిండి ఉంటుంది. స్త్రీ కంటి చూపుతో అధర్మం ఎగిసి పడుతుంది. స్త్రీ మహామోహ నిలయం. అది ప్రజ్వలించే కామాగ్ని కాష్టం. స్త్రీ జీవుని మోహంలో పడేస్తుంది. పురుషుని అధఃపతనానికి కారణం స్త్రీ. స్త్రీ మదనుని తీక్షణ బాణం. అది మాయ చక్రం. అందతమ నరకంతో నిండిన కుండం. స్త్రీ సాంగత్యంతో జ్ఞానశక్తి నశించి అనేక రకాల ఆసక్తిని పెంపొందిస్తుంది. దానివలన తన లక్ష్యాన్ని మరచిపోయి సంసార బంధం వృద్ధి పొంది అసంఖ్యాకమైన గర్భవాసాలు సహించవలసి వస్తుంది. విషయ విలాసాలపై మోజు పెరగడంతో జీవుడు దోషభూయిష్టమవుతాడు. నిరంతరం దుఃఖంలో మగ్గుతుంటాడు. నరక యాత్రలు సహిస్తుంటాడు. తల్లిని శత్రువులా, భార్యను ప్రేమగా చూస్తాడు. మాతృప్రేమలో విఘాతం కలుగుతుంది. సోదర ప్రేమలో ద్వేషాన్ని రగిలిస్తుంది. అధర్మారణ్యంలో పడదోస్తుంది. అయినప్పటికీ నిరంతరం ఆమె హావభావాల్లో మునిగి తేలుతుంటాడు. ఆమె నేత్ర కటాక్ష తీక్షణత ఒకసారి పురుషుని అంతఃకరణంలో ప్రవేశిస్తే మోహంలో మునిగిపోతాడు. ఆమె ఎక్కించిన విషం కిందికి దిగదు. అలా గొప్ప హాని స్త్రీ సాంగత్యం వలన కలుగుతుంది. నన్ను పొందాలనుకుంటే స్త్రీలపై ఆసక్తిని విడనాడాలి. హృదయంలో ఆమెపై లోభం కూడదు. స్త్రీని స్మరిస్తే జ్ఞాన ధ్యానాల స్థితి విధ్వంసమవుతుంది. స్త్రీ సాంగత్యంలో ఉండే వాని బాధ అలా ఉంటుంది. అయితే స్త్రీ లంపటుని బాధ అంతకన్నా అధికం. స్త్రీ సాంగత్య మోహం నుండి బయటపడవచ్చు, కానీ స్త్రీ లంపటుని బాధ అనివార్యం. స్త్రీ సాంగత్యాన్ని వీడగానే సికిధ్వజరాజు ఉద్ధరింపబడ్డాడు. మదాలస సాంగత్యంతో కువలయాశుడనే రాజు తరించాడు. లీల అనే స్త్రీ భక్తితో సరస్వతిని ప్రసన్నం చేసుకుని తన పతిని ఉద్ధరించిందని వశిష్ఠ ఋషి తన గ్రంథంలో వచించాడు. అలా స్త్రీల సాంగత్యంలో పురుషులు ఉద్ధరింపబడ్డారు. కానీ స్త్రీలంపటులకు తరుణోపాయం లేదు. భార్య ఆధీనంలో వసించే పురుషుడు ఆమెకు అమ్ముడు పోతాడు. ఆమెకు సేవకుడవుతాడు. ఆమె మాటకు కట్టుబడి ఉంటాడు. ఆకాశంలో సంచరించే కులదేవత వలె భార్యను పూజ్యురాలుగా భావించి అనేక ఉపచారాలతో ఆమె ముందు నాట్యం చేస్తుంటాడు. పెంపుడు కుక్కలాగా ఉంటాడు. చీ ఛా అన్న చిరాకు పడక ఆమె వెనకాల తిరుగుతుంటాడు. ఆమె వానిపై కేక వేసినా వెనుక పాదాలపై కూర్చుని ఉన్న కుక్క తన తోక ఊపుతున్నట్లు ఆమె ఆశ్రయంలో గుటకలు మింగుతుంటాడు. మధురమైన పదార్థం లభించినా తినకుండా దానిని భార్యకి అర్పించి ఆమె చెప్పు చేతులలో నడుచుకుంటాడు. ఆమెకు విరుద్ధంగా ఏ పని చేసినా బ్రహ్మాండం తలకిందులవుతుందని, ఆమె మాటను ఒమ్ము చేస్తే సుఖసాగరం ఇంకిపోతుందని, దేవుని, కులదేవతను, తల్లిదండ్రులను, గురువును మోసపుచ్చి తన సర్వస్వాన్ని భార్య చరణాల చెంత అర్పిస్తాడు. అలా గారడి వాని కోతిలా భార్య ఆడించినట్లు ఆడుతుంటాడు. ఆ విధంగా స్త్రీ లంపటుని సాంగత్యంలో ఏ రకమైన సుఖం లభించదు. వాని నోటి నుండి స్త్రీని గూర్చిన మోహనమైన వర్ణనను విని జ్ఞానికి కూడా కామాసక్తి జనించి స్త్రీల వెంట పడే ప్రమాదమున్నది. స్త్రీ లంపటుడు వానిని అధోగతి పాల్చేసి నరకంలో పడదోస్తాడు. వాని కథ వినకూడదు. వాని గాలి కూడా సోకకూడదు. దూరంగా పారిపోవాలి. వానిని కలవకూడదు, మాట్లాడకూడదు. కళ్ళలోకి చూడకూడదు. వాని వెనుక వెళ్ళకూడదు. ఒకవేళ అదే దారిలో పోవలసి ఉన్నా ఆ దారి వదిలేసి మరో దారిలో పోవాలి. స్త్రీ లంపటుని సాంగత్యంలో కలిగే దుఃఖం ముల్లోకాలలో మరెక్కడా లభించదు. స్త్రీ సకల కోరికలను పూర్తి చేసేంత దక్షత కలిగి ఉన్నా ఆమెకు వశమయ్యే వానిని స్త్రీ లంపటుడు అంటారు. స్త్రీ ఆధీనంలో ఉండటమే నింద్యం, పరమార్థానికి హానికరం. తనలోని కామాసక్తే స్త్రీ సాంగత్య ప్రాప్తికి ముఖ్య కారణం. కరుణామయుడైన శ్రీకృష్ణుని బోధ విని ఉద్ధవుడు ఆదరంగా ఇలా ప్రశ్నించాడు: విషయాసక్తి హాని కలిగించలేని విరక్తిని కలిగించే ధ్యానస్థితి ఏది? స్త్రీ పురుష అభాస గోచరించని హృదయంలో జ్ఞానయుత సమాధానం కలిగించే ధ్యాన విధానం ఏది? ముముక్షువులు నిన్ను ధ్యానం చేసే ధ్యాన లక్షణాలను నాకు చెప్పవలసింది. ఆ ధ్యానం సగుణమా, నిర్గుణమా?
దాని స్వరూపం ఎలా ఉంటుంది, దాని వర్ణం ఎలా ఉంటుంది? దయచేసి నీకు ప్రియమైన ధ్యానాన్ని నాకు ఉపదేశించవలసింది. ఉద్ధవుని ప్రశ్నను విని ఆ జ్ఞానాన్ని ఉపదేశించడానికి శ్రీకృష్ణుడు దాని పూర్వ పీఠిక, ఆసనం, ప్రాణాయామం మొదలైన లక్షణాలను వివరిస్తున్నాడు. ఇప్పుడు ఆసన లక్షణాన్ని విను. ఆసన లక్షణాలు. రాతి ఆసనమైతే అనేక రకాల వ్యాధులు రావచ్చు. భూమిపై ఆసీనులైతే కఠినమైనందున క్లేశకారకమవుతుంది. కర్రతో చేసిన ఆసనమైతే మనసు ఎండిపోయిన మోడులాగా తయారవుతుంది. గడ్డి ఆసనమైతే గడ్డిలో చిత్ర విచిత్రమైన మొలకలు వచ్చినట్లు వివిధ సంకల్పాలు ఉత్పన్నమవుతాయి. చెట్లు ఆకులతో ఆసనం వేసుకుంటే చిత్తం డోలాయమానమవుతుంది. జారణ, మారణ, స్తంభనల కోసం సాధకుడు నల్లరంగు ఆసనం వేసుకోవాలి. కృష్ణాజినంపై అంటే జింక చర్మంపై ఆసీనుడైతే జ్ఞానం ప్రాప్తిస్తుంది. పులి చర్మం ఆసనమైతే మోక్షం సిద్ధిస్తుంది. తెల్లని కంబళి ఆసనమైతే సాధకుడు మోక్షాది అనేక రకాల సిద్ధుల సముదాయాన్ని సాధిస్తాడు. పవిత్రమైన చదరమైన అపాయం లేని స్థలంలో ముందు క్రమంలో ఉత్తమ లక్షణాలున్న ఆసనాన్ని నిర్మించాలి. కింద దర్భ, మధ్యలో వస్త్రం, పైన కంబళి, దానిపై చర్మంతో తయారు చేయబడ్డ ఆసనం వేసుకోవాలి. అది ఎత్తుగా లోతుగా ఉండకూడదు. నలువైపులా ఒకేలా ఉండాలి. ఆసనం ఎత్తు అయితే అది ఊగుతుంటుంది, పల్లమైతే భూమి దోషం ఏర్పడుతుంది. అందువల్ల ఆసనం చదరంగా సమతలంగా ఉండాలి. అది నాజూకుగా మృదువుగా ఉండాలి. అలాంటి ఆసనంపై పవిత్ర ముద్రలో వజ్రాసనం, కమలాసనం వేసుకుని కూర్చోవాలి. మనసుకు ప్రసన్నంగా తాజాగా ఉండే సహజాసనం వేసుకోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి శరీరాన్ని, మెడను, తలను ఒకే సరళ రేఖలో ఉంచాలి. మూలాధారాది సుప్రసిద్ధమైన 3 చక్రాలను ఉత్తమ రీతిలో సాధించాలి. అలాంటి సహజ ఆసనంలో కర కమలాలను రెండింటినీ చాపి అరచేతులను 2 తొడలపై ఉంచి నాసాగ్రంపై దృష్టి నిలపాలి. ఆ స్థానంలోని అగ్నిచక్రం యోగికి శ్రేష్ఠ సాధనం. అలా శాంతి సంయమనాలతో అభ్యాసం ఆరంభిస్తే యోగ సామర్థ్యంతో కళ్ళు వాటంతటవే అర్ధనిమీలితమవుతాయి. భేదాలలో ప్రసరించిన దృష్టి అభేదంలో కలిసి నాసాగ్రంలో స్థిరమవుతుంది. కానీ ఆసన సిద్ధి, 3 బంధాల ప్రాప్తి, దృష్టి స్థైర్యం ఇవి సాధకునికి ఏ రీతిగా లభిస్తాయి అన్న ప్రశ్న నీ మనసులో కలగవచ్చు. ఉద్ధవా, ఆ అభ్యాస విధానాన్ని నీకు వివరిస్తున్నాను. ప్రాణ మార్గాన్ని పవిత్రం చేయడమే అభ్యాసంలోని మొదటి లక్షణం. పూరకం అంటే ముక్కుతో వాయువును లోపలికి పీల్చడం. కుంభకం అంటే కొంత సమయం శ్వాసను లోపల నిలిపి ఉంచడం. రేచకం అంటే శ్వాసను ముక్కుతో నిదానంగా వదలడం. ఆ ప్రాణాయామ ప్రాణాపాన మార్గాన్ని పవిత్రంగా ఉంచాలి. నాలుకను, మర్మేంద్రియాన్ని అదుపులో ఉంచుకొని ఇంద్రియ నిగ్రహాన్ని చేయగలిగితే ప్రాణాయామం సాధ్యమవుతుంది. ఇతరంగా ఎంత శ్రమ చేసినా వ్యర్థం. ఇప్పుడు ప్రాణాయామ విధానాన్ని విను. ప్రాణాయామ విధానం. పూరక, కుంభక, రేచకం చేసి వెంటనే రేచక, పూరక, కుంభకం అభ్యాసం చేయడం ఆవశ్యకం. ఇడ అంటే చంద్రుడు అనే పేరు గల ఎడమ ముక్కు ముందు భాగం. పింగళ అంటే సూర్యనామం గల కుడి ముక్కు ముందు భాగం. ఇడలో మొదట వాయువుని పీల్చి అలాగే ఉంచి తరువాత దాని నుండే వదలాలి. ఇది ఒక రకమైన అభ్యాసం. లేదా కుడి ముక్కు నుండి వాయువును లోపలికి తీసుకుని కుడి ముక్కు నుండే వదలాలి. ఆ విధంగా మరొక ప్రాణాయామ అభ్యాస లక్షణాన్ని జ్ఞానులు ప్రతిపాదించారు. కానీ ముందు ఎడమ ముక్కు నుండి శ్వాస పీల్చి కుంభకంలో నిలపడం, తరువాత దానిని కుడి ముక్కు నుండి వదలడం సర్వసామాన్య యోగ లక్షణం. అలా కాకుండా కుడివైపు శ్వాసను లోపలికి తీసుకుని లోపల ఉంచి ఎడమ వైపు నుండి వదలడం మొదటి పద్ధతికి వ్యతిరేకం. ఆ క్రమాన్ని హఠాత్తుగా ఆపకూడదు. ఉద్రేకపడకుండా శాంత చిత్తంతో అభ్యాసాన్ని మెల్లమెల్లగా పెంచాలి. ప్రాణాయామంలో ఉద్రేకపడితే ప్రాణం ప్రమాదంలో పడుతుంది. తరువాత సాధకునికి
ఈ మార్గం ఉండదు, ఆ మార్గం ఉండదు. చీమ పర్వతం పైకి ఎక్కేటప్పుడు మెల్లమెల్లగా పైకి చేరుతుంది, కింద పడదు. కానీ మేలైన జాతి గుర్రం ఎంత కష్టపడ్డా పైకి ఎక్కలేనట్టు యోగాభ్యాసంలో జ్ఞానం, తెలివితేటలు ఎందుకు కొరగావు. జ్ఞానాభిమానం అధఃపతనానికి దారితీస్తుంది. ఆ మార్గంలో ముందుకు పోవడం సాధ్యం కాదు. ఉద్ధవ, చీమ వలె మెల్లమెల్లగా యోగ మార్గంలో ప్రయత్నించినవాడు ఓంకార శిఖరాన్ని చేరుతాడు. ఒకసారి ప్రాణాయామం దృఢమైతే వీరుడు రణరంగంలో సైన్యాన్ని అదుపులో ఉంచినట్లు సాధకుని అభీష్టానుసారం ప్రాణవాయువు నడుస్తుంది. అభ్యాసం వేగం పుంజుకుంటే ప్రాణం ఉత్తేజితమవుతుంది. అతడు ప్రాణాపానాల భేదాన్ని విస్మరించి చక్రాలను అధిగమిస్తాడు. నా భజన 2 విధాలు. ఒకటి యోగయుతమైన మనసుతో నిర్గుణ భజన, రెండవది ఓంకారాభ్యాసంతో సగుణ మూర్తి భజన. వాటి లక్షణాలను వివరిస్తాను. ఇప్పుడు ప్రాణాయామ భేదాన్ని స్మరించు. అందులో సగర్భ ప్రాణాయామం, అగర్భ ప్రాణాయామమని 2 విధాలు. సగర్భ ప్రాణాయామం శాస్త్రోక్తం, పవిత్రం. అగర్భ ప్రాణాయామం సగుణమూర్తి ఉపాసన, ధ్యానాదులతో కూడినది. ప్రణవనాదం. ఓంకారాన్ని దీర్ఘంగా ఉచ్చరించకపోయినా హృదయంలో సతతం ఒకే స్ఫురణ ఉంటుంది. అది ఘంటానాదం వలె స్థిరంగా ఉంటుంది. కమలం కాడలోని సూక్ష్మ తంతువు వలె ప్రణవం మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు ప్రాణాయామంతో కలిసి ఉంటుంది. అక్కడ దీర్ఘస్వరంతో నాదం ఉంటుంది. అందువలన సూక్ష్మ రీతిలో ప్రణవం భాసిస్తుంది. దానిని ప్రాణాయామంతో స్థిరం చేసి సర్వవ్యాపకంగా స్వరయుక్తం చేయాలి. కొందరు ఆ విధంగా స్వర వర్ణ మాత్రల కంటే భిన్నంగా దృష్టికి గోచరం కాని శ్రేష్టమైన ప్రణవాన్ని అభ్యసించే సామర్థ్యంలో ఇంద్రియాలకు అర్థమయ్యేలా చేస్తారు. దానిని ఉచ్చరించే చమత్కారం బహు ఆశ్చర్యకరమైనది. అది ఊర్ధ్వముఖంగా ఉన్న అఖండ అస్తిత్వంతో ఉంటుంది. అదే మువ్వల సవ్వడి నాదమయమైన ప్రణవ అభ్యాసంతో స్థిరమవుతుంది. అలా అలసత్వాన్ని వీడి ప్రాణాయామ సహిత ప్రణవాన్ని త్రికాలాలలో అభ్యసిస్తూ ప్రతి ఒక్క సమయంలో సావకాశంగా 10 ఆవృత్తాలు చేయాలి. అలా చేస్తే 1 నెల పూర్తయ్యేసరికి ప్రాణజయం సిద్ధిస్తుంది. ఆ అభ్యాసంలో తత్పరుడైతే అభ్యాస సారం ప్రాప్తిస్తుంది. అలా ప్రాణజయం పొందితే భజన కూడా 2 విధాలుగా ఉంటుంది. ఒకటి శాస్త్ర విధిని అనుసరించి సగుణోపాసన, రెండవది యోగాభ్యాసయుత నిర్గుణోపాసన. కానీ సమాధానం నిర్గుణం నుండే లభిస్తుంది. ఈ రెండింటి ఉపలక్షణాలను శ్రీకృష్ణుడు సంక్షిప్తంగా వివరిస్తున్నాడు. ఉద్ధవ, సాధకుడు ఓం ప్రణవ స్మరణను ఆరంభించినప్పటి నుండి స్వరంతో సమంగా ప్రాణం ప్రణవంలో ప్రవేశిస్తుంది. దాంతో ప్రణవంలోని స్ఫురణ అఖండంగా వికసిస్తుంది. అక్షరాలు ఏర్పడి శబ్దోచ్చారణ తరువాత స్ఫూర్తిగా మిగిలిపోతాయి. దానినే ప్రణవం అంటారు. ప్రణవాధారంతో 6 చక్రాలు జయించబడతాయి. ఆ ప్రణవాన్ని ముందుంచుకుని సాధకుడు ముందుకు సాగిపోతాడు. అప్పుడు కుండలిని శక్తి సామర్థ్యం, వైరాగ్యంతో సుషుమ్న నాడి ద్వారా దారిని త్వరగా అధిగమించి భక్తుడు త్రికుట స్థానాన్ని జయిస్తాడు. ఆ సమయంలో అనాహతనాద హోరులో భక్తుడు పతాకాన్ని స్థాపించగానే ముందు యోగ మార్గం దానంతటదే లభ్యమవుతుంది. అక్కడ మహదానందంతో ఉత్సాహంతో త్వరగా ముందుకు పోతుంటాడు. ఆ సమయంలో వెనుక జరిగినవి గుర్తుకు రావు. వికల్పం నశిస్తుంది. జీవుని స్వానంద జీవనమైన 17వ కళ ప్రాప్తిస్తుంది. అక్కడ బ్రహ్మరంధ్రం నుండి ఉద్భవించిన సహస్రదళ కమలం నుండి నీటి ప్రవాహం గలగలా పారుతూ నేరుగా స్వానంద జీవనంలో కలిసిపోతుంది. ఆ నీటిని మహదానందంతో సేవిస్తే సంతప్తమైన సకల ధరిత్రి శాంతించినట్లు ఇంద్రియాల తాపం తీరి త్రిగుణాల త్రిపుటిలో మునిగిపోతుంది. అప్పుడు బ్రహ్మ హృదయ కుహరంలో జీవశివులు ఏకాంతంలో కలుస్తారు. ఆ కారణంగా జీవత్వం నశిస్తుంది. అక్కడ ఆత్మరూపంలో శివశక్తి ఐక్యమైనందున
భక్తుని శరీరం పరమానందంతో నిండిపోతుంది. సుఖం, సుఖోపభోగం సుఖంతో ఏకరూపమవుతుంది. ఆ సమయంలో కారణం, మాటలు, దృష్టాంతాలు, వేదవాదాలు సర్వం నశించి ద్వైత భావం కూడా అంతమవుతుంది. సాధకుడు ఏకత్వంతో వసిస్తాడు. అలాంటి ఆత్మసుఖం యోగ సామర్థ్యంతో శక్తిమంతుడైన వానికి కూడా నా ఆత్మసుఖం లభిస్తుంది. కానీ ఆ యోగ మార్గం అతి క్లిష్టం, కష్టం. ఆ మార్గంలో ఘోరమైన విఘ్నాల బాధ ఉంటుంది. అందుకని ఆ యోగ ప్రాప్తి చాలా అరుదుగా లభిస్తుంది. నా భక్తి మార్గం అటువంటిది కాదు. దానిలో విఘ్నాలుండవు. భక్తులు భక్తి మార్గాన ఆ స్థానాన్ని పొందవచ్చు. ఈ విషయంగా వివరిస్తాను, విను. మూలంలో ఈ యోగం చెప్పబడలేదని నీవు మూల పదం అర్థాన్ని మధ్యలో విడిచి ఈ ఆలోచన ఎక్కడిది అని అడిగితే, మాసా దర్వాక్ అంటే నెల లోపల ప్రాణజయం కలుగుతుందని దాని భావం. అందులో యోగాభ్యాసాన్ని గురించి పరోక్షంగా సూచించారని వివరించాను. ప్రాణాపానాలపై జయం ప్రాప్తిస్తే మహాయోగం సాధ్యమవుతుంది. ఆ యోగం శాస్త్రాలలో చెప్పబడిన ఆకులాగం అనే పేరుగల తాంత్రిక గ్రంథంలో విశదీకరించబడింది. అందుకని నేను స్పష్టం చేశాను. ప్రాణాపానాలను నిగ్రహిస్తే సాధకుని జీవాన్ని అనుసరించి సగుణ నిర్గుణ ఉపాసనలతో ఆ పదం లభిస్తుంది. ప్రాణాపానాలపై జయం ప్రాప్తిస్తే సగుణోపాసన వలన నిర్గుణం ఎలా లభిస్తుందో వివరిస్తాను. నీ ధ్యానం దేనిలా ఉంటుంది అని ఉద్ధవుడు ప్రశ్నించినందున సగుణ ధ్యానాన్ని వివరించి వెంటనే నిర్గుణ స్వరూపాన్ని సిద్ధం చేసి చూపాడు. చేపను పట్టుకోవడానికి ఎరను వేసినట్లు చిత్తం స్థిరమవడానికి సగుణమూర్తి ధ్యానం ఆవశ్యకం. ఆ సగుణమూర్తి ధ్యానాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా వివరిస్తున్నాడు. అరటి పువ్వుల హృదయంలో 8 దళాల కమలం ఉంటుంది. దాని ముఖం కిందకు, కాడ పైకి ఉండి అది కోమలంగా ఉంటుంది. ఆ హృదయ కమలాన్ని ప్రాణాయామంతో ఊర్ధ్వముఖం చేసి ఏకాగ్రతతో ధ్యానించి వికసింపజేయాలి. వికసించిన ఆ అష్టదళ పద్మాన్ని ధ్యానించి స్థిరం చేయాలి. ఆ కమలం గర్భంలో 16 కళలతో ఉన్న నిర్మలమైన చంద్రమండలాన్ని కల్పన చేసి ధ్యానించాలి. దానిలో 12 కళలు కలిగిన దేదీప్యమానమైన సూర్యమండలాన్ని కల్పన చేయాలి. దానిలో 10 కళల యుక్తమైన ప్రజ్వరిల్లే అగ్నిమండలాన్ని కల్పించి అందులో మంగళకరమైన నా దివ్యమూర్తిని దర్శించి ధ్యానించాలి. మూర్తి పూజ. ఉద్ధవ, నా మూర్తిని ఎలా ధ్యానించాలో శ్రద్ధగా ఏకాగ్రతతో విను అని శ్రీకృష్ణుడు తన ధ్యాన విధానాన్ని వివరించసాగాడు. అంత ఎత్తుగా కాకుండా, పొట్టిదిగా కాకుండా, సర్వ అవయవాలు సమాన ప్రమాణంతో చక్కగా దృఢమైన అంగసౌష్ఠవంతో అందమైన ముఖంతో ఆసనంలో చదరంగా కూర్చుని ఉన్నట్టి ఉత్తమ లక్షణాలు గల మూర్తిని ధ్యానించాలి. ఆ మూర్తి తన ఎదుట ప్రసన్న వదనంతో సులక్షణంగా నిలిచి ఉన్నట్లు మనసులోకి తెచ్చుకోవాలి. ఆ మూర్తి రమణీయంగా ఆకర్ణాంతం అవలోకిస్తే నీ హృదయం ఆనందంతో నిండిపోవాలి. కమలాల వంటి విశాల నేత్రాలుండాలి. కాటుక రేఖలు కనుబొమ్మలతో కలిసి ధనుష్యాకృతిలో ఉండాలి. విశాలమైన పాల భాగంపై కస్తూరి, కుంకుమ మిశ్రితమైన అక్షతలతో కేసరి గంధం పూయాలి. సరళమైన పొడుగు ముక్కు, విశాలమైన నుదురు, తేజోవంతమైన గళం, సుకుమార కోమల ముఖ కమలం, పగడాల వంటి ఎర్రని పెదాలు, శుక్లపక్షంలో మెరిసే చంద్రవంకల నునుపుగా అందమైన చుబుకాలు, వజ్రాల ప్రభల తేజోవంతమైన దానిమ్మ గింజల్లా కాంతులీనుతున్న దంత పంక్తులు, ఇరువైపులా సమానంగా ఉన్న వీణులకు వేలాడే మత్స్యాకృతి కుండలాలు, మనోహరమైన హాస్యాన్ని కలిగించేలా శంఖం వంటి కంఠాకృతి, కంఠంలో 3 వరుసలున్న హారం, దాని మధ్యలో శోభిస్తున్న కౌస్తుభమణి, భుజంగాల్లా గోచరించే ఆజానబాహులైన చతుర్భుజాలు, మెరుస్తున్న శ్రీవత్స నికేతన చిహ్నాలతో ఉన్న విశాల వక్షస్థలం, విశాలమైన ఉదరం, దానిపై 3 మడతలు, యశోద పసుపుతాడు కట్టినందున ఏర్పడ్డ గుర్తులకు చిహ్నంగా అలరారుతున్నాయి. అందువలననే ఆయనకు దామోదరుడన్న పేరు ప్రాప్తించింది. ఆకాశంలో తేజోవంతమైన మెరుపులు మెరుస్తున్నట్లు
కళ్ళ ముంగిట కాంతులు ఈనుతున్న పీతాంబరంతో ఘనశ్యాముని నయన రమ్యమూర్తి శోభిల్లాలి. ఆకాశంలోని వెన్నెల తన తెల్లదనంతో నీలపర్ణునిపై శోభిల్లినట్లు చందన తిలకం శ్రీహరి శ్యామల శరీరకాంతిపై శోభిల్లాలి. కంఠంలోని కౌస్తుభమణి, పాదాల వరకు వేలాడుతున్న వనమాల, నడుముకు రత్న ఖచిత కటిమేకల, దానికి అమర్చబడిన మువ్వల గణగణ ధ్వనులు, చేతులకు కంకణాలు, భుజాలకు భుజకీర్తులు, చేతిలో శంఖం, చక్రం, గద, పద్మం అనే ఆయుధాలు, వేళ్లకు శోభాయమానంగా రకరకాల రత్నఖచిత ముద్రికలతో అలరారుతున్న హరికి నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు. త్రిభువనం అనే కమలానికి మూలం హరి నాభకమలం. తేజోవంతమైన మరకత మణుల కాంతులతో విరాజిల్లుతున్న స్వయంభూ స్తంభాల వలె చరణ కమలాలు శోభిల్లుతున్నాయి. ఆ సుకోమల చరణాలపై ధ్వజ వజ్ర అంకుశాలతో గుండ్రని ఊర్ధ్వరేఖలు, చక్రం, పద్మం మొదలైన సాముద్రిక చిహ్నాలతో బహు సుందరంగా గోచరిస్తున్నాయి. ఇంద్రనీల మణులను త్రికోణాలుగా చెక్కినట్లున్న మనోహరమైన స్వచ్ఛమైన శ్యామవర్ణం కలిగి మృదు కోమల చరణ కమలాల అధోభాగం ఆ రక్తవర్ణంతో శోభిల్లుతున్నది. పాదాలపై శ్యామల కాంతి, కింద ఆకాశంలో సంధ్యాకాంతిలా ఆ రక్తవర్ణంతో హరిచరణాలు విలక్షణంగా శోభిస్తున్నాయి. ఆకాశంలో మేఘాల సముదాయంలో నెలవంక ద్యోతకమైనట్లు పాదాల అగ్రభాగాన నఖాలున్నాయి. సుకుమారమైన ముంజేతులు, రెండు సుందరమైన ఊరువులతో ఉన్న రమణీయమైన మోకాలి చిప్పలు. తన సన్నని నడుమును చూసుకుని అహంకారంతో ఉన్న మృగరాజు శ్రీహరి నడుమును చూసి సిగ్గుపడి అరణ్యంలోకి పారిపోయింది. తిరిగి రాలేదు. సిగ్గుతో ఎవరికీ ముఖం చూపించలేదు. పాదాలలో నూపురాలు, మువ్వల గణగణలు, మస్తకంపై ఉంగరాలు తిరిగిన వెంట్రుకలు, వాటిలో శోభిల్లే అందమైన పూలు, వాటిపై అనేక రత్నాలతో పొదగబడిన తేజోవంతమైన ముకుటంతో సర్వాంగాలు పరిపూర్ణమైనాయి. ఉత్తమ లక్షణయుక్త హరిమూర్తి అలా ఉండాలి. ఆ మూర్తిని ఏకాగ్రతతో పరికిస్తే ఆకలి దప్పులు హరించిపోతాయి. ధ్యానం సిద్ధిస్తే సుఖప్రదమైన సుదినాలు ఆవిర్భవిస్తాయి. అలా సర్వాంగ సుందరుడు, శ్యామకర్ణుడు, గంభీరుడు, ఉదారుడు, సుప్రసన్న ముఖబింబంతో ఉన్న మూర్తిని ప్రేమతో ధ్యానించాలి. బహుశా నేత్ర కటాక్షం మనోవ్యధ కలిగించవచ్చేమో. సౌమ్య శీతల చంద్రకిరణాలు కూడా బాధ కలిగించవచ్చేమో. కానీ అంతకంటే సుకుమారంగా మూర్తి ధ్యానం చేయాలి. ధ్యానంపై ప్రేమాసనంలో ఉన్న మూర్తి కోమలమైతే అత్యుత్తమం. మనసు ఇంద్రియజనిత విషయాలలో ఆసక్తమై ఉంటుంది. బుద్ధిమంతుడు మనసును వైరాగ్యంతో అదుపు చేసి నా ధ్యానం వైపు మరలిస్తాడు. అలా విషయాలను అదుపులోకి తీసుకొని నన్ను ధ్యానిస్తే నా రూపుడవుతాడని చింతన చేయాలి. చింతన సమయంలో మనసు చంచలమవుతుంది. అప్పుడు వివేకయుక్త బుద్ధితో నిశ్శంకగా నన్ను స్మరించాలి. ధారణ అంతమైతే ధ్యానం దృఢమవుతుంది. మూర్తి సర్వాంగాలలో మనసు స్థిరమవుతుంది. అప్పుడు ఏకాగ్రతతో చిత్తాన్ని మూర్తి హాస్యవదనంపై స్థిరం చేయాలి. మనసును అక్కడే రమింపజేయాలి. ధ్యానం ఎలా చేయాలి? అప్పుడు ఉద్ధవుడు నీ ధ్యానం ఎలా ఉండాలి అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ఆత్మస్వరూప లక్షణాలను శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ధ్యానంలో హాస్యముఖం గోచరిస్తే అందులో ముఖాన్ని విడిచి హాస్యంపై మనసును స్థిరం చేయాలి. హాస్యాన్ని ధ్యానిస్తుండాలి. తరువాత ఆ హాస్యాన్ని ధ్యానించడం మాని హాస్యంలో నిండి ఉన్న ఆనందగనుడైన పరమాత్మపై ఆత్మనిష్ట కలిగి ఉండాలి. అప్పుడు సాధకునకు ఆత్మానందం లభిస్తుంది. ఆ దివ్యానందం లభిస్తే సర్వత్రా చిదాకాశం గోచరిస్తుంది. ఆ చిదాకాశంలో సావధానంగా తన చిత్తాన్ని ఉంచాలి. ధ్యానంలో చిదాకాశం, చిత్తం, చింతన ఈ త్రిపుటి భేదాన్ని త్యజించి పరమానంద భేద శూన్యుడను చిదాత్మనైన నాలో తన వృత్తిని నిమగ్నం చేసి చిదాత్మాకాశ ధ్యానాన్ని విడనాడాలి. అంటే జ్ఞేయం, జ్ఞాత, జ్ఞానాల స్ఫురణ మిగిలి ఉండదు. అలా సాధకుని ఆత్మవృత్తి నా స్వరూపంలో లీనమైతే
నేనన్న స్ఫూర్తి అద్వైతంలో విలీనమవుతుంది. నేను నీవన్న అభాస నశిస్తుంది. అంటే పరమానందం, ఆత్మతత్వం అద్వైతంలో నిండిపోతుంది. జ్యోతి మరో జ్యోతితో కలిస్తే రెండింటి తేజం ఏకమైనట్లు జీవశివుల స్ఫూర్తి అద్వైత సుఖం పొందినందున ఏకమవుతుంది. కోట్లాది దివ్యలలో నూనె ఒత్తివేసి వెలిగిస్తే వేరువేరుగా కోటి దివ్యలు వెలిగాయనంటారు. కానీ ఆ కోటి దివ్యలలోని తేజస్సు ఒక్కటే అయినట్లు జీవుడు అద్వైతంలో చిత్స్వరూపుడవుతాడు. దేహేంద్రియాలు, ఉపాధుల వలన జీవుడు వేరుగా భాషిస్తాడు. కానీ అద్వైత బోధ కలిగితే బ్రహ్మస్వరూపానుభవం వస్తుంది. అప్పుడు ఒక్క పరమానందం మిగిలి ఉంటుంది అని చెప్పడానికి కూడా మరొకరు ఉండరు. పంచదారను పంచదారతో తిన్నట్లు, జలాన్ని జలంతో స్నానం చేయించినట్లు, వాసన రావడానికి నేయిని నేతితో కలిపినట్లు నా ధ్యానస్థితి అంటే సాధకునికి పరమప్రాప్తి. దీనినే చివరగా శ్రీకృష్ణుడు ఉద్ధవునికి వివరిస్తున్నాడు. అలా తీవ్ర ధ్యానంతో సమాధి లభిస్తే నన్ను పొందుతాడు. ఈ నా ధ్యానం అత్యుత్తమం. ఇది నిరంతరం అఖండంగా మనసులో నాటుకుంటే ఆది భూత, ఆది దైవిక, ఆధ్యాత్మం అనే త్రివిధ భ్రమలు నశిస్తాయి. విషయ సేవన చేసేవాడు విషయం, విషయ సంభ్రమం, జ్ఞేయ, జ్ఞాత, జ్ఞానోపక్రమం, కర్మ, కర్త, క్రియలనే నామరూపాలు లేకుండా పోతాయి. అలాగే ధ్యేయ, ధ్యాత, ధ్యానం, దృశ్య, ద్రష్ట, దర్శనం, మనసు, మనోకర్త, మననం అనే ఎరుక సమూలంగా నిర్మూలించబడుతుంది. దేవుడు, దేవి, దేవత, భజ్య, భజన, భజన చేసేవాడు, లక్ష్యం, లక్షణం, లక్షితుడు అన్నీ నశిస్తాయి. యోగ్యతతో సహా వర్తమాన మహాయోగం, సమాధి సుఖం, సుఖోపభోగం, జీవశివుల ఆత్మైక్యం ఏవీ ఉండలేవు. అక్కడ బోధ, బోధకత, బద్ధత, ముక్తత, బ్రహ్మనామం కూడా ఉండవు. సచ్చిత్ ఆనందం అనే పేరుతో కలిగిన అపోహ నా మాయ సంబంధమే. దాని గురించి వివరిస్తాను. సత్పురుషులు నన్ను శృతి అంటారు. జడత్వాన్ని అంతం చేసినందున నన్ను చిన్మాత్ర అంటారు. దుఃఖాన్ని నిర్మూలించేవాడినైనందున పరమానందుడంటారు. అలా నాకు సచ్చిదానందుడన్న నామం వచ్చింది. దాని విధానం వివరిస్తాను. ఈ జ్ఞానాన్ని విపరీత బోధ అనాలి. అసత్ లేనప్పుడు సత్ అని దేనిని అంటాము? అజ్ఞానం లేనప్పుడు జ్ఞానమయం అని ఎవరంటారు? దుఃఖం నశిస్తే సుఖమని దేన్ని అంటాము? అలా నామరూపాలు అంటగట్టినా నాకు అంటుకోవు. త్రిపుటి, అభాస సమూలంగా నశించడాన్ని తీవ్ర ధ్యానం అంటారు. అలా నన్ను పూజించి సాధకుడు ఆత్మానందాన్ని పొందుతాడు. అలా ధ్యానంతో సంసారం ఎగిరిపోతుంది. ఉద్ధవా, ఆత్మస్వరూపం నా పవిత్ర స్వరూపంగా మిగిలి ఉంటుంది. ఆ స్వరూపంలో సుఖదుఖాలు ఉండవు. సత్, అసత్ అనేవి మిగులవు. జ్ఞాన, అజ్ఞాన కల్పనల అడ్డంకులు ఉండవు. అందులో నామ, రూప, గుణాలు, నాది, నీది, జ్ఞాన, అజ్ఞానాల అభాస ఉండదు. ఆనందమైన ఆత్మరూపం నిండి ఉంటుంది. అలా శ్రీకృష్ణుడు ఉద్ధవునికి యుక్తి ప్రయుక్తులతో ఆత్మానుభవంతో భక్తి సుఖాన్ని అందించాడు. ఉద్ధవా, నా భక్తి ఆ విధంగా అంతఃకరణంలో నాటితే సకల విధాలైన సిద్ధులు ప్రాప్తిస్తాయి. ఇందులో సందేహం లేదు. భక్తి సుఖం అనే పాలను భజన మార్గంలో పితికి వాటిని చిలికి అందులోని సారరూపమైన వెన్నను శ్రీకృష్ణుడు ఉద్ధవునికి అందించాడు. ఈ 14వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు నేను భక్తికి అధీనుడను, ఇతర ఉపాయాలు తదనంతరమే, హరిభక్తే సకల యోగసారం, వేదాంత భాండాగారం, సకల సిద్ధుల రహస్యం హరిభక్తే, ఏకనిష్ట హరిభక్తే ఆత్మసుఖాన్ని ప్రసాదించగలదు. భక్తితో భగవద్భజన చేస్తే చండాలుడు కూడా పావనమవుతాడు. భక్తిలో లీనమైన వాని స్వాధీనంలో దేవుడు వసిస్తాడు. ముక్తిని ఉపేక్షించి ఏకనాథుడు జనార్దుని ప్రీతితో భక్తితో సేవించాడు. అప్పుడు ఆయన కృపా ప్రసాదంగా భగవత్ప్రాప్తి అవలీలగా వశమైంది. అటువంటి గురుభక్తి వలన దేవుడు మోహితుడవుతాడు. భగవత్ప్రాప్తి కలిగినవాడు భక్తిని ఉపేక్షించడు. శ్రీహరిని నిస్వార్థ ప్రేమతో అఖండ నామస్మరణ చేస్తే
వాని చెంత దేవుడు నిరంతరం ఉంటాడు. వాక్కు సర్వ భజనలలో శ్రేష్టం. రామ అనే 2 అక్షరాలను సదా ఉచ్చరిస్తే చరాచర సృష్టిలో ధన్యుడవుతాడు. ఏకనాథుడు జనార్దనుని శరణు వేడి నామస్మరణ చేయగా జనన మరణ చక్రం వీగిపోయింది. మహాసిద్ధి ఆయన ప్రాంగణంలో వేచి ఉంది. 14వ అధ్యాయం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.